పార్ట్నర్షిప్ ఇండియా తరఫున లేదా పార్ట్నర్షిప్ ఇండియాతో కలిసి ఈ సెషన్ తీసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మరి దేవుడు ఈ పార్ట్నర్షిప్ ఇండియా ఆర్గనైజేషన్ కూడాను స్థాపించి 20 సంవత్సరాలు దీవించి మరి పరిచర్యను ఆశీర్వదించినందుకే కూడాను దేవుడికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అలాగే సహోదరుడు కృష్ణయ్య గారికి, సహోదరి మిసెస్ కృష్ణయ్య, లోయిస్ కృష్ణయ్య గారికి కూడాను మరి నేను థ్యాంక్స్ తెలుపుతూ ఉన్నాను. అలాగా వారితో కలిసి పనిచేస్తున్నటువంటి టీం అంతటికి కూడాను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చర్చ్ ఇన్ నేషన్ బిల్డింగ్ అన్నటువంటి టాపిక్ ను చూస్తున్నాం. మీరు ఇంత ముందు ఒకవేళ కొద్దిగా ఆలోచించి ఉంటారేమో దీని విషయమై. అయితే ఈరోజు ఇంపార్టెంట్ ఐటమ్స్ మనం చూసుకుందాం మనకున్నటువంటి టైం లిమిట్స్ లో. చర్చ్ ఇన్ నేషన్ బిల్డింగ్ అన్నప్పుడు ఈ చర్చ్ అని అంటే మరి లోకల్ చర్చా లేక యూనివర్సల్ చర్చా అన్నటువంటి థాట్ వస్తుంది. మనం యూనివర్సల్ చర్చ్ అని అనుకున్నా కూడాను ఎక్కువగా థియోలాజికల్ గా ఆలోచించేటువంటిది యూనివర్సల్ చర్చ్ అయినప్పటికీ లోకల్ చర్చ్ పనిచేస్తుంది కాబట్టి లోకల్ చర్చ్ దాంతో పాటు యూనివర్సల్ చర్చ్ కూడాను ఈ నేషన్ బిల్డింగ్ అనేటువంటి దాంట్లో ఎలా పనిచేస్తుంది. యూనివర్సల్ చర్చ్ అన్నప్పుడు ప్రపంచం అంతా ఉన్నటువంటి సంఘం అంతా కూడా కలిసి, అయితే ఒక నేషన్ గురించి ఆలోచించినప్పుడు ఆ నేషన్ లో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి కూడా ఎలాగ నేషన్ చక్కగా బిల్డ్ చేయవచ్చు, దాని యొక్క పురోభివృద్ధికి తోడ్పడవచ్చు అన్నటువంటి అంశాలు మనం చూద్దాం. ఈ అంశాన్ని చూసే ముందు కొన్ని విషయాలు అంటే కాంక్రీట్ గా మనం అర్థం చేసుకుని వాటిని మనసులో లేదా దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేయాలనుకున్నాను. మొదటిది మేబీ ఇంగ్లీష్ లో ఇలా చెప్పొచ్చు. ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై వాట్ ద చర్చ్ ఈజ్ అండ్ ఇజెంట్. చర్చ్ ఏమి కాదు లేదా చర్చ్ అంటే ఈ విషయంలో ఏమి అన్నటువంటి విషయాలు మనం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. చర్చ్ డజంట్ రీప్లేస్ ద స్టేట్. నంబర్ 1, చర్చ్ ఈజ్ నాట్ అ సబ్స్టిట్యూట్ టు ద స్టేట్. అనగా ఇప్పుడు ఒక నేషన్ అని అనగానే అందులో ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ప్రెసిడెంట్ కానీ, తర్వాత ప్రెసిడెంట్ కింద గవర్నర్స్ కానీ, తర్వాత అధికారులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఒక నేషన్ అని అన్నప్పుడు అందులో చట్టాలు చేసేటువంటి చట్ట సభలు ఉంటాయి. ఒక నేషన్ అని అన్నప్పుడు అందులో న్యాయాన్ని జరిగించే న్యాయ విధులను నిర్వర్తించేటువంటి న్యాయ సభలు కూడా ఉంటాయి. ఇలాగ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దానికి అనుబంధంగా పనిచేస్తుంటాయి. వీటన్నిటిని చర్చ్ సబ్స్టిట్యూట్ చేయదు. అవన్నీ లేకుండా చర్చే రూల్ చేస్తుంది ఒక దేశాన్ని అని అంటే అది తప్పు అనేటువంటి విషయాన్ని నేను ముందు చెప్తున్నాను. ది చర్చ్ డస్ నాట్ రీప్లేస్ ద స్టేట్, ది స్టేట్స్ ఇన్స్టిట్యూషన్స్. ఒక దేశం నడవాలి అని అంటే ఆ దేశాన్ని నడిపించడానికి ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు వాటన్నిటిని ఇది రీప్లేస్ చేయదు, ఇది సబ్స్టిట్యూట్ చేయదు. కాకపోతే వీటిని ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఉపయోగకరంగా చర్చ్ పనిచేస్తుంది. సో అది మొదట మనం గుర్తుంచుకోవలసిన విషయము, తర్వాత మనసులో పెట్టుకోవలసినటువంటి విషయం. రెండవది, చర్చ్ డస్ నాట్ బికమ్ అ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీస్ రాజ్యంలోనికి వచ్చి అనగా ఎన్నికైన తర్వాత అవి రాజ్యాధికారాన్ని చేపట్టి అవి దేశాన్ని నడిపిస్తూ ఉంటాయి. చర్చ్ ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ అవ్వదు. పొలిటికల్ పార్టీలకు సంబంధించి విశ్లేషించవచ్చు, వేటి యొక్క అజెండా, వేటి యొక్క ఎయిమ్స్, ఆస్పిరేషన్స్, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు అవి బాగున్నాయి లేదా అని కూడా ఆలోచించవచ్చేమో. కానీ చర్చ్ ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ అవ్వదు, అవ్వకూడదు కూడాను. అలాగవుతే చర్చ్ తన యొక్క ఏ ప్రాధాన్యత వహించాలో లేదా ఏ రోల్ అది నిర్వర్తించాలో అన్నటువంటి ఆ విషయాన్ని అది చేయలేదు. ఇందులో భాగంగా మూడవ అంశం, చర్చ్ రిమైన్స్ గాస్పెల్ సెంటర్డ్. ఈ విషయంలో ఏ అనుమానం ఉండవలసిన పని లేదు, ఉండకూడదు కూడా. ఎప్పుడు కూడాను చర్చ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త చుట్టే దాని యొక్క కార్యకలాపాలు ఉంటాయి.
సువార్త అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అనగా పాప క్షమాపణను ప్రకటించడమే కాకుండా దాంతో పాటు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలను అనగా శిష్యత్వంగా శిష్యులనుగా చేయటం విశ్వాసులను ఆ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటుంది తప్పనిసరిగా. ఇట్ రిమైన్స్ a gospel centered institution. Church remains gospel centered. అది మూడవ విషయం. నాలుగవది, church actively seeks the welfare of the society. ఇక్కడ మనం ఎక్కువ విపులంగా ఆలోచించాలి. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి దీనికి సంబంధించినటువంటివి. చర్చ్ యాక్టివ్లీ సీక్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. చాలా సార్లు మనం సొసైటీకి మనకు సంబంధం లేదు అన్నట్టుగా మనం ఆలోచిస్తాం, అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం కూడాను. కానీ అలా ఉండకూడదు. చర్చ్కి సొసైటీకి ఎంతో అవినాభావ సంబంధం ఉండాలి. చర్చ్ అన్నటువంటిది సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంఘపరంగా ఎంతో అది సంరక్షణతో ఉండడానికి, తర్వాత అది ముందుకు వెళ్ళటానికి, అభివృద్ధి చెందడానికి ఎంతో తోడ్పడుతుంది కూడా. ఈ విషయాలు మనం ఆలోచిస్తాం. చర్చ్ ఇన్ నేషన్ బిల్డింగ్ అని అనుకున్నాం కదా, మరి నేషన్ అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం కొద్దిగా ఆలోచిస్తే బాగుంటది. ఈ నేషన్ అన్నటువంటిది దాని యొక్క రూట్ పదము, దాని గురించి ఆలోచించి చూస్తే హీబ్రూలో గాయ్ అంటారు, GOY. గాయ్ అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే a people organized as a social political entity అని. అనగా రాజకీయంగా సాంఘికంగా కూడాను ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి జన సమూహము, వాళ్ళందరినీ కలిపి కలెక్టివ్గా గాయ్ అని పిలుస్తారు. ఇది పాత నిబంధనలో అనేక సార్లు వాడబడటం మనం చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలకు వాళ్ళందరినీ కూడా కలిపి సమిష్టిగా ఒక హోలీ నేషన్ గా దేవుడు చూశాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో హోలీ నేషన్ గా పిలువబడ్డారు. అక్కడ ఈ గాయ్ అనేటువంటి పదాన్ని, GOY గాయ్ అనేటువంటి పదాన్ని పదం వాడబడింది. సో ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఈ గాయ్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ సోషో పొలిటికల్ ఎంటిటీ. అది ఒక ప్రత్యేకమైనటువంటిది. రెండవది, నాన్ ఇజ్రాయలైట్ నేషన్స్ కూడాను కొన్ని సందర్భాలలో ఈ పదం వాడబడింది. ఉదాహరణకు ఆదికాండం 10వ అధ్యాయంలోను, కీర్తనలు 2వ అధ్యాయం 1వ వచనంలో కూడాను ఈ పదం వాడబడింది. ఏదైనా నేషన్ అవ్వచ్చు, ఆ నేషన్ కి హీబ్రూలో గాయ్ అనేటువంటి ఈ పదం వాడబడుతుంది. అయితే క్రొత్త నిబంధనలో గ్రీకులో దీనికి పర్యాయ పదంగా ఎత్నే అనేటువంటి పదం వాడబడింది. ఎత్నే అంటే చాలా మంది పీపుల్ గ్రూప్ అని పిలుస్తూ ఉంటుంటారు. ఏదైనా ఒక కల్చరు, ఒక భాష కలిగినటువంటి ఒక పీపుల్ గ్రూప్. ఉదాహరణకు గోండ్స్ అనేటువంటి వాళ్ళకు ఒక డైలెక్ట్ ఉంటుంది, లేదా వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళొక ఏరియాలో ఎక్కువగా ఉంటుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్, వారికి ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా కొంచెం మిగిలిన వారితో భిన్నంగా వేరుగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఎత్నే అనేటువంటి పదంతో వాడతారు. కానీ మనం దాని యొక్క డీపర్ మీనింగ్, వైడర్ మీనింగ్ ను ఆలోచించి చూస్తే అది కేవలం ఒక కల్చరు, భాష లేదా ఒక చిన్న సంస్కృతి కలిగినటువంటి ఆ పీపుల్ కు మాత్రమే కాకుండా బ్రాడ్ గా కూడాను దాన్ని వాడాలి. ఒక దేశ ప్రజలందరినీ కూడాను, అనగా ఒక బార్డర్ కలిగి ఉండి, ఒక రాజ్యాంగం కలిగి ఉండి, ఒక రాజ్య వ్యవస్థను కలిగి ఉండి, వివిధ భాషలు మాట్లాడే వారైనప్పటికీ వారందరూ కూడా కొన్ని సాంప్రదాయాలు లేదా పద్ధతులు, సంస్కృతులతో ఐడెంటిఫై చేయబడితే దాన్ని కూడాను నేషన్ అని అంటారు. ఆ బ్రాడ్ దృష్టితో కూడా మనం ఎక్కువగా ఆలోచించాలి ఎప్పుడైతే మనము చర్చ్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేటువంటి ఈ అంశాన్ని ఆలోచిస్తాము. కాబట్టి కేవలం ఒక చిన్న ఒక కల్చరల్ గ్రూప్ మాత్రమే కాకుండా బ్రాడ్ గా దీన్ని మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే మనం నేషన్ బిల్డింగ్ అనేటువంటి దాన్ని మరి లోతుగా మనం ఆలోచించగలం. సో నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏం చెప్పానంటే, చర్చ్
ఈ నేషన్ బిల్డింగ్ అని అన్నప్పుడు మనం కొన్ని అంశాలను తప్పనిసరిగా మనసులో పెట్టుకోవాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం, లేకపోతే ఇతరులను కూడా కన్ఫ్యూజ్ చేస్తాం. అలాగా కన్ఫ్యూజ్ అవ్వక, కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటే మనం దీన్ని సరిగా అర్థం చేసుకొని సరైన రీతిలో మనము ఈ యాక్టివిటీస్ లో చర్చ్ గా నేషన్ బిల్డింగ్ యాక్టివిటీస్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయాలు నేను చెప్పాను? చర్చ్ డస్ నాట్ రీప్లేస్ ద స్టేట్. చర్చ్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ టు ద స్టేట్. అనగా రాజ్యాంగం అక్కర్లేదు, రాజ్య పాలన చేసే సంస్థల అవసరం లేదు. చర్చే అన్నిటిని చేస్తుందంటే అది తప్పు. అలాగా చేయటం వల్ల చాలా నష్టాన్ని కూడా కలుగజేస్తాం. రెండవది, చర్చ్ డస్ నాట్ బికమ్ ఏ పొలిటికల్ పార్టీ. అది పొలిటికల్ పార్టీస్ గురించి ఆలోచిస్తుంది, విశ్లేషిస్తుంది, అవన్నీ చేయొచ్చు, కానీ పొలిటికల్ పార్టీ అవ్వదు. చర్చ్ రిమైన్స్ గాస్పెల్ సెంటర్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, పాప క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండటం, శిష్యులుగా చేయబడటం, తర్వాత ఆత్మీయమైనటువంటి విషయాలకు ప్రధానమైనటువంటి స్థానం లేకపోతే ఇంకా చర్చ్ యొక్క తను ఎగ్జిస్టెన్స్ లోని ఫెయిల్ అయినట్టే లెక్క. కాబట్టి అవి ఎప్పుడు కూడాను ఆత్మీయమైనటువంటి వాటికి, సువార్తకు, ప్రార్థనకు, వీటన్నిటి కూడాను అందులో స్థానం ఉండాలి, ప్రధానమైనటువంటి కేంద్ర స్థానం ఉండాలి అని చెప్పి. చర్చ్ యాక్టివ్లీ సీక్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. చాలా సార్లు నిర్లిప్తంగా మనకిది అవసరం లేదు, మనకిది పట్టదు, సంఘం ఎటువెళ్తే మనకెందుకు, మనం పరలోకానికి వెళ్తున్నాం కదా అని అనుకుంటే అక్కడ మనం పొరపాటు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఈ స్టేట్మెంట్ లో గుర్తు చేశాను. చర్చ్ యాక్టివ్లీ సీక్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. సంఘం యొక్క, అంటే వెలుపట ఉన్నటువంటి సంఘం అంటే మరి యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడినటువంటి విశ్వాసుల గుంపు, విశ్వాసుల సముదాయం, దాని గురించి కాదని నేను అంటున్నది. బ్రాడ్ గా సంఘం, సొసైటీ, మన ఇండియన్ సొసైటీ, మనం ఉన్నటువంటి ఊరు, ఇతర ప్రజలు, వారి యొక్క వెల్ఫేర్ గురించి కూడా చర్చ్ ఆలోచిస్తుంది. ది చర్చ్ బిల్డ్స్ ఎ నేషన్ బెస్ట్ when it remains the church. చర్చ్ ఏ యొక్క ఉద్దేశం చేత యేసుక్రీస్తు ప్రభు మరి వ్యక్తులను తన రక్తం చేత ఆయన కొన్నాడు, వారి యొక్క పాపాలను క్షమించాడు, సంఘముగా చేశాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళమైతే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు మనం నమ్మకంగా ఉంటామో అప్పుడు మనం తప్పనిసరిగా దేశం యొక్క పురోభివృద్ధికి మనం తోడ్పడే వారంగా ఉంటాం. కాబట్టి ఇది తప్పనిసరిగా అవసరం. అప్పుడు మనం ఈ దేశం యొక్క లేదా ప్రపంచం యొక్క పరిస్థితులు, స్థితిగతుల విషయాల్లో మనం ఎంగేజ్ అవుతాం, వాటి గురించి ఆలోచిస్తాం, వాటిలో జోక్యం చేసుకుంటాం, అది పురోభివృద్ధికి తోడ్పడతాం. అనేక విధాలుగా కూడా అలాగా తోడ్పడాలి కూడా. ఈ కామన్ గుడ్ కు మనం కమిట్ అయి ఉంటాం. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇలా ఉంది, నేను చదువుతున్నాను, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ద చర్చ్ బిల్డ్స్ ద నేషన్ బెస్ట్ when it remains the church, when it is faithful to Christ, when it is engaged with the world and is committed to the common good. When it is faithful to Christ, when it is engaged with the world, and when it is committed to the common good of all people. ఈ నేషన్ అని అనగానే మనం దాని యొక్క పూర్తి స్థాయిలో దాన్ని అర్థం చేసుకోవాలి. లేదా డిసైప్లింగ్ ద నేషన్స్ అని అన్నప్పుడు అందులో ఏమేమి ఇమిడి ఉంటాయి, ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నప్పుడు ఈ కొన్ని అంశాలు కూడా మనం గుర్తులో పెట్టుకోవచ్చు. షేపింగ్ పబ్లిక్ మొరాలిటీ అంటే మానవ నైతికతను, నైతిక విలువలను మనము ఇన్ఫ్లుయెన్స్ చేసి పాజిటివ్ గా, సకారాత్మకంగా మనం మార్చగలం. ఇన్ఫ్లుయెన్సింగ్ వాల్యూస్, ఫార్మింగ్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్. జస్ట్ అంటే ఇక్కడ న్యాయపరమైన, న్యాయాన్ని జరిగించేటువంటి, అంటే కోర్ట్స్ అనే కాదు, ఏదైనా కూడాను, ఏ సంస్థ అయినా కూడాను అది న్యాయపరంగా, న్యాయబద్ధంగా పరిపాలించేటువంటి విధంగా ఉండటానికి మనం తోడ్పడాలి. తర్వాత కల్చర్లో, సంస్కృతిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనం సరిదిద్దే వ్యక్తులుగా లేదా సరిదిద్దే విధంగా చర్చెస్ పనిచేయాలి. ఇలాగా పనిచేయటానికి మరి చర్చ్ ఏ విధంగా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని, అవన్నీ కూడా మనం చూద్దాం. మొట్టమొదట ఆదికాండంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ
గాయ్ అనేటువంటి పదం వాడబడింది. గ్రీకులో అయితే దాన్ని ఎత్నోస్ అని అంటారు. అది ఏ సందర్భంలో వాడబడింది అంటే అబ్రహాము విషయంగా అనేక విషయాలు చెప్పబడినప్పుడు వాడబడింది. ఒకటి, ఆది కాండం 17 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో మనకు హీ వాస్ కాల్డ్ యాస్ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. మామూలుగా ఆయన వంశావళిని ఆలోచించి చూస్తే కూడాను ఇష్మాయేలు ఆయనకు పుట్టినటువంటి వ్యక్తి, ఐజాక్ కూడాను ఆయనకు పుట్టినటువంటి వ్యక్తి. ఐజాక్ ద్వారా వచ్చినటువంటి సంతానం ఇశ్రాయేలీలు అయ్యారు. కోర్స్ ఐజాక్ తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు ఏశావులు కూడా వచ్చారు. యాకోబు ద్వారా వచ్చినటువంటి సంతానం ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. బట్ యాకోబుతో పాటు ఏశావు కూడా వచ్చాడు. ఏశావుకు పుట్టినటువంటి వారు ఎదోమీయులుగా పిలువబడ్డారు. అంతకుముందు ఇష్మాయేలు అబ్రహాంకు పుట్టినటువంటి వ్యక్తి. ఇష్మాయేలు ద్వారా ఇష్మాయేలైట్స్ వచ్చారు. తర్వాత ఆయన ద్వారా రకరకాలైనటువంటి జనాలు, ఎలాగా నేను ఐజాక్ను ఆశీర్వదిస్తాను, యాకోబును ఆశీర్వదిస్తాను, అలాగే ఆయనను కూడా ఆశీర్వదిస్తాను, అనేక గొప్ప జనం అవుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ అనేక జనాలు వస్తారు అంటే ఒక చిన్న సంస్కృతి కలిగినటువంటి ఒక గ్రూప్ కాదు, కానీ గొప్ప నేషన్సే వస్తాయి అన్నట్టుగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అలాగా నేషన్సే వచ్చాయి. ఆ సందర్భంలో ఈ గాయ్ అనేటువంటి పదం వాడబడింది. తర్వాత మనం ముఖ్యంగా ఈ దీన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రధానంగా 2 వాక్యాలు మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ఈ చర్చ్ ఏ నేషన్ బిల్డింగ్ అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు మొదటిది అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, యూ విల్ బి ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అని దేవుడు అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం. రెండవది యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్. అక్కడ మీరు సమస్త లోకానికి వెళ్ళి సమస్త జాతులను లేదా నేషన్స్ ను డిసైపుల్గా చేయండి, శిష్యులుగా చేయండి అనేటువంటి మాట ఉంటుంది. వివిధ తర్జుమాలలో వివిధ విధాలుగా వాడింది. సమస్త ప్రజలను, సమస్త జనులను అన్నమాట వాడబడింది. అయితే దానికి గ్రీక్ పదం ఎత్నే అని వాడబడింది. అక్కడ చాలాసార్లు కొద్దిమంది నేరోగా దాన్ని వివరిస్తూ ఉంటుంటారు, ఒక పీపుల్ గ్రూప్ ను మనం డిసేబుల్ గా చేయండి అన్నట్టుగా. అందులో తప్పేం లేదు. కొద్దిమంది ఒక్కొక్క పీపుల్ గ్రూప్ ని ఎంచుకొని, ఒక్కొక్క తెగవారిని ఎంచుకొని, ఒక్కొక్క ట్రైబ్ని ఎంచుకొని, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి కలిగినటువంటి ఒక భాష మాట్లాడేటువంటి వారిని ఎంచుకొని వారి మధ్య పనిచేయడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థ చెప్పడం, విశ్వాసులను శిష్యులుగా తయారు చేయడం, అందులో ఏం తప్పు కూడా లేదు. అయితే దీన్ని బ్రాడ్ గా ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. బ్రాడ్ గా ఆలోచించినప్పుడు అప్పుడు మన బాధ్యత కూడా మనం గుర్తెరుగుతాం. డిసైపుల్ ద నేషన్స్ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ బ్రాడ్ టర్మ్. ఇండివిజువల్ కన్వర్షన్, వ్యక్తిగత రక్షణ అనేటువంటిది అందులో తప్పనిసరిగా ఇమిడి ఉంది. అది ప్రథమ మెట్టు అని చెప్పొచ్చు. వ్యక్తిగతమైనటువంటి రక్షణ కలిగి ఉండటం అనేటువంటిది అందులో ప్రథమ మెట్టు. అయితే అంతటితో ఆగక ఈ రక్షించబడినటువంటి వ్యక్తులు వారు సంఘంగా ఏర్పడటం, ఆ సంఘం ఎలాగా బ్రాడ్ సొసైటీని, దేశాన్ని ప్రభావితం చేయగలదు, మార్చగలదు అన్నటువంటిది మనం ఆలోచించినప్పుడే నేషన్ బిల్డింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మన దృష్టిలోనికి వస్తుంది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే అబ్రహాంకు యూ విల్ బి ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అని ఇచ్చాడో, అప్పుడు దాంతోపాటు చాలా వాగ్దానాలు కూడా దేవుడు చేశాడు. 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఈ 18వ అధ్యాయంలో ముఖ్యంగా సొదొమ గొమొర్రాల విషయంలో, మరి మీరు కొద్దిమంది అయినా నీతిమంతులుంటే అందరినీ మీరు నాశనం చేస్తారా? మీరు న్యాయం జరిగించే వారు కదా, మరి న్యాయం జరిగించరా ఈ విషయంలో అన్నట్టు అబ్రహాము దేవునికి మొరపెట్టడం కూడా మనం చూస్తాము. ఆదికాండం 18వ అధ్యాయం. అనగా అబ్రహాము సొదొమ గురించి, గొమొర్రా గురించి, తనున్నటువంటి ప్రాంతం కాదు అది. లోతు ఉన్నాడు అక్కడ, లోతు కుటుంబం అక్కడ ఉంది. సో వారి గురించినటువంటి కన్సర్న్ కలిగినటువంటి వాడై, అంతేకాదు ఆయనకున్నటువంటి అవగాహనలో ఇంకా కొద్దిమంది నీతిమంతులు ఉంటారు. కాబట్టి వారిని బట్టి మీరు దేశమంతా ఎందుకు పాడు చేస్తారు అని దేశమంతటి గురించినటువంటి కన్సర్న్ కూడా ఆయన కలిగి ఉన్నాడు.
దేవుడు ఎప్పుడైతే ఆ సొదొమను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తానని అన్నాడు, అబ్రహాం హృదయం ఒక విధంగా చెప్పాలంటే తరుక్కుపోయింది. 50 మంది నీతిమంతులు ఉంటే మీరు మిగిలిన వాళ్ళందరినీ కూడా పాడు చేస్తారా? వారిని బట్టి మీరు ఆ దేశాన్ని అంతటిని మీరు సంరక్షించరా అని అబ్రహాం ప్రార్థన చేశాడు. అంటే అబ్రహాము దృష్టిలో తప్పనిసరిగా కనీసం 50 మంది నీతిమంతులు ఉంటారు అని అప్పుడు అవగాహన. ఇప్పటిలాగా మొబైల్స్, ఇప్పటిలాగా సోషల్ మీడియా ఇవన్నీ కూడా అప్పుడు లేవు. ఉంటే ఆ యొక్క పరిస్థితి అబ్రహాంకి ఇంకా ఎక్కువగా తెలిసేదేమో. లోతు వెళ్ళిపోయిన తర్వాత అంతగా సంబంధం లేదు. ముఖ్యంగా సొదొమ ప్రాంతంతో మరి తను దర్శించి ఉండడేమో కూడాను. ఎందుకంటే చాలా బిజీగా ఉంటాడు, ఎంతో ఆస్తి ఉండింది తనకు. ఆ అయితే దేవుడు తను ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన దేవునికి చేసిన ప్రార్థన ఏంటంటే 50 మంది నీతిమంతులు ఉంటే మీరు ఎందుకు మిగిలినటువంటి అవినీతి పరులను కూడాను నాశనం చేస్తారు? వారిని బట్టి మీరు ఆ దేశాన్ని కాపాడాలి కదా అని ఇలాగా ఆలోచించాడు. అలాగా అబ్రహామును దేవుడు ఎంతగా దీవిస్తాడంటే తన యొక్క సంతతి ద్వారా లోకమంతటా అన్ని రకాలైనటువంటి నేషన్స్ కూడాను దీవించబడతాయని. నిన్ను దీవించేవారు దీవించబడతారు, క్షమించేవారు క్షమించబడతారు. భూలోకములో ఉన్నటువంటి నేషన్స్ అన్ని కూడా నీ యొక్క సంతతి ద్వారా దీవించబడతారని దేవుడు అన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశము బ్రాడ్ గా అన్ని నేషన్స్ కూడా అభివృద్ధి చెందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ప్రజలు అప్పుడు ఎలాగా అబ్రహాము యొక్క సంతతి అన్ని దేశాలకు బ్లెస్సింగ్ గా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఎంచాడో కోరాడో, అలాగే ఇప్పుడు కూడాను దేవుని యొక్క బిడ్డలు అనగా దేవుని యొక్క బిడ్డల యొక్క సంఘము ప్రపంచానికి, ముఖ్యంగా వారు ఉంటున్నటువంటి ఆ దేశానికి, ఆ దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడాలని దేవుని యొక్క ఉద్దేశం అని మనం దీంట్లో గమనించవచ్చు. మనం ముందుకెళ్తే ఈ ఏ విధంగా సంఘం నేషన్ బిల్డింగ్ కు, దేశ అభివృద్ధికి, దేశ పురోభివృద్ధికి, దేశ సంపన్నతకు, దేశ నైతిక అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నటువంటి విషయాలను మనం ఆలోచించే ముందు 3 ముఖ్యమైనటువంటి పదాలను మనం ఆలోచించి గుర్తులో పెట్టుకోవడం ఎంతో మంచిది. మొదటిది రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే విమోచన. వ్యక్తులంగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు అనగా మన పాపాలు క్షమించాడు, మనకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు, నూతన ఆధిక్యతలు ఇచ్చాడు, మనల్ని నూతనమైన వారిగా చేశాడు. ఇవిగో పాతవి గతించాను, సమస్తము క్రొత్తవాయునని. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరించామో మనకి ఎన్నో నూతనమైనటువంటి ఆధిక్యతలు వచ్చాయి, నూతన డిజైర్ వచ్చింది, నూతనమైనటువంటి వ్యక్తులుగా చేయబడ్డాం. ఒక్కరోజుగా మన కలర్ మారదు, మన రూపురేఖలు మారవు, కానీ మనకు సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక నూతన నిరీక్షణను ఇచ్చాడు, నూతన వ్యక్తులుగా మనల్ని దేవుడు చేశాడు. కాబట్టి ఈ విమోచన అన్నటువంటిది మన వ్యక్తిగత జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటిది. అయితే మనం వ్యక్తిగతంగా ఇలాగా మారినప్పుడు ఇదే విమోచన అనేటువంటి ఈ పదము ఇది ఇంకా బ్రాడ్ గా కూడాను మనకు అర్థాన్ని ఇస్తుంది. మనం విమోచించబడటం మాత్రమే కాదు, మనం ఇతరుల విమోచనకు, అంతేకాదు ఈ సంఘం యొక్క మార్పుకు కూడాను మనము తోడ్పడాలి అనేటువంటి ఆ విషయం కూడాను అందులో ఉంది. ఉదాహరణకు నేను కొన్ని మాటలు చదువుతున్నాను. Redemption is foundational to the church's role in nation building because it addresses deepest causes of social and national brokenness, that is sin. ఎందుకు ఈ లోకము లేదా ఈ సొసైటీ, ఈ సంఘము, బాహ్యం సంఘము అది పతన స్థితిలో ఉంది అని అంటే పాపాన్ని బట్టి. కాబట్టే ఈ పాపము తొలగించబడటానికి మనం సువార్తను ప్రచురించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. క్రీస్తు ప్రభును ప్రకటించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభును ప్రకటిస్తామో, ఎప్పుడైతే వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభును అంగీకరిస్తారో, వారి పాపములు క్షమించబడతాయో, వారు నూతనంగా చేయబడతారో, అది ఈ దేశం యొక్క అభివృద్ధికి, దేశం యొక్క మార్పుకు, దేశం యొక్క రూపాంతరతకు అది నాందిలాగా పనిచేస్తుంది. ఒక విధంగా ఈ రిడెంప్టివ్ వర్క్ అన్నటువంటిది ఈ లోకములో స్టార్ట్ అయినట్టు, ప్రారంభించబడినట్టు లెక్క. వ్యక్తులు ఎప్పుడైతే పాపం యొక్క బంధకాల నుండి యేసుక్రీస్తు ప్రభువులో నూతన జీవితానికి
నూతన జీవానికి మరి వారు దాటించబడతారు, మార్చబడతారు. అది లోకం యొక్క మార్పు కూడాను నాంది అని చెప్పవచ్చు. అందులో ప్రథమ మెట్టు అని కూడా చెప్పవచ్చు. ఈ విమోచించబడినటువంటి వ్యక్తులే విమోచించబడినటువంటి సమాజముగా తయారవుతారు. మనం ఇండివిజువల్ గా విమోచించబడిన వారం ఎప్పుడైతే మనం లోకల్ గా సంఘంగా కలుస్తామో విమోచించబడిన వారి యొక్క సమాజము అని చెప్పవచ్చు. మేబీ నేను విశ్వాసులను ఉద్దేశించి సమాజం అనే పదం వాడతాను, బయటి వారిని ఉద్దేశించి సంఘం అనేటువంటి వాడతాను, లేదా విశ్వాసులను ఉద్దేశించి సంఘము అంటాను, బయటి వారిని ఉద్దేశించి సమాజం అనేటువంటి పదాన్ని వాడతాను. అంటే మనం ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. ఈ మార్పు చెందినటువంటి ఈ వ్యక్తులు ఒక క్రైస్తవ లేదా బైబిల్ పరమైన లేదా దేవుని పరమైనటువంటి విలువలను ఈ సమాజంలోనికి తీసుకొని వస్తారు. న్యాయము, ట్రూత్ అంటే సత్యం, తర్వాత దయ, తర్వాత విలువలతో కూడినటువంటి జీవితం, వీటన్నిటిని తీసుకొని వస్తారు. కాబట్టి వారు తప్పనిసరిగా నేషన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో మొదటి పదం మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి పదం రిడెంప్షన్. అందుకనే మనం ఈ రిడెంప్టివ్ మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ ను ప్రకటించడం ఎంతో అవసరం కూడా. రెండవ గుర్తుంచుకోవాల్సినటువంటి పదం రికన్సిలేషన్. రికన్సిలియేషన్ అది దేవునితో చక్కటి సంబంధం గురించి తెలియజేస్తుంది. ఏదైతే సంబంధం తెగిపోయిందో, ఏ సంబంధం అయితే బాగలేదో అలాంటి సంబంధం బాగవటంని మనం రికన్సిలేషన్ అని అంటారు. చర్చ్ ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్ అని, కాలింగ్ పీపుల్ ఇన్ టు రెస్టోర్డ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ విత్ వన్ అనదర్. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. restored relationship with God, restored relationship with one another. ఇది చాలా ఇంపార్టెంట్. 2 కొరింథీ 5:18-19-20లో కూడా మనం దీని గురించి చూడవచ్చు. ఈ లోకంలో చాలా ఇంజస్టిస్ ఉండడమే కాకుండా ఎంతో పోలరైజేషన్ ఉంది, అనగా విభజనలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశమే చూస్తే హిందూ ఫండమెంటలిజం వైపుగా వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సార్లు ఎంతో కళ్ళకు కట్టినట్టుగా కనపడేటువంటి సత్యాలను కూడా ప్రక్కన పెట్టి ఇదేదో బాగుంది అన్నట్టుగా, క్రైస్తవులు మన దేశాన్ని విభజిస్తారు అన్నట్టుగా, వీరు మన దేశానికి నమ్మకంగా ఉండరు అన్నట్టుగా ఇలాంటి బోధలు, ఇలాంటి సోషల్ మీడియా క్యాంపెయిన్స్, క్యాన్వాసింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. చాలా తప్పు ద్రోవలు ప్రజలను పట్టించేవారుగా ఉండటం చూస్తాం. ఎంత స్కూల్స్ ద్వారా, హాస్పిటల్స్ ద్వారా ఎంత సేవ జరిగించారు క్రైస్తవ బిడ్డలు అన్నటువంటి అంతా కూడా ప్రక్కన పెట్టి వీరు మన దేశానికి చాలా నష్టం కలిగించేవారు అన్నట్టుగా చూస్తూ దాన్ని ఎక్కువ ప్రబలం చేస్తున్నారు. అలాంటి థాట్ ను అలాంటిది జరుగుతోంది. అందువల్ల ఒక పోలరైజేషన్ ఉంది, డివిజన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలాంటి డివిజన్స్ ఎక్కువ అవటం వల్ల ఒకరితో ఒకరు రికన్సైల్ అవ్వటం అనేటువంటిది తగ్గిపోతుంది. దాన్ని బిల్డ్ చేయడానికి రక్షించబడినటువంటి వ్యక్తులు, వారి యొక్క సంఘము, అది ఎంతో తోడ్పడుతుంది. సో ఈ బ్రోకన్ వాల్స్ ఆఫ్ డివిజన్ ను రిపేర్ చేసేటువంటి బాధ్యత సంఘానికి ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరి కొండ మీది ప్రసంగంలో సమాధాన పరచువారు ధన్యులు అనేటువంటి మాట వాడారు. సమాధాన పరచువారు ధన్యులు. సో విశ్వాసులకు లేదా చర్చికి సమాధాన పరిచేటువంటి ఆ బాధ్యత కూడాను ఉంది అన్నటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. నేను కొన్నిసార్లు అక్కడక్కడ చెప్పాను, ఈ రోజు కూడా ఒకసారి అది గుర్తు చేద్దాం అనుకున్నాను. ఇంతకుముందు కూడా నేను షేర్ చేసిన మెసేజెస్ లో ఒకవేళ చెప్పి ఉంటానేమో. రువాండా అనేటువంటి దేశంలో ఎక్కువగా మేబీ 90% క్రిస్టియన్సే, చర్చెస్ కు వెళ్లే వాళ్ళే. కానీ రెండు తెగల మధ్య హుటూస్, టుట్సీస్, హుటు అనేది ఒక జాతి, టుట్సీ అనేది ఒక జాతి. హుటు వారేమో 80% ఉంటారు, టుట్సీలేమో 20% ఉంటారు. వీరిద్దరి మధ్య చెలరేగినటువంటి ఒక వివాదం వల్ల కొన్ని రోజులలోనే దాదాపు 70-80 వేల మంది చనిపోతారు. చర్చికి వెళ్లే వాళ్ళే ఒకరినొకరు చంపుకుంటారు. ఇలాంటిది చర్చిలో కూడా జరుగుతుందా, ఇలాంటిది క్రిస్టియన్స్ లో కూడా జరుగుతుందా అంటే క్రైస్తవ ప్రేమను మర్చిపోయి అలా చేస్తున్నారు. ఎంత రక్తపాతం జరిగిందో దేశంలో. తర్వాత అవన్నీ తీసుకుంటే
మేబీ 1,500,000 లేదా 2 లక్షల మంది కూడా చనిపోయారు. వీరి మధ్య సామరస్యాన్ని కుదర్చడానికి, సమాధానాన్ని తీసుకొని రావడానికి కొద్దిమంది విశ్వాసులు ఎంతో కృషి చేశారు. కానీ వారు ఉన్నా కూడాను ఇలాంటివి జరిగాయి. ఇంకా బయటి ప్రపంచం గురించి మనం చెప్పనక్కర్లేదు. నేను ఆఫ్ఘనిస్తాన్ రెఫ్యూజీస్, శరణార్థులు, కాందిశీకులు అంటారు, ఇండియాకు శరణార్థులుగా వచ్చినటువంటి వారి మధ్య కొంతకాలం పనిచేశాను కాబట్టి నేను, మా వైఫ్, నాకు కొన్ని విషయాలు తెలుసు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో 80% సున్నీ ముస్లిమ్స్ ఉంటారు, 20% షియా ముస్లిమ్స్ ఉంటారు. ఎక్కువగా షియా ముస్లిమ్స్లో వాళ్ళు నలగొడతారు, వారి మీద అగ్రెషన్ చూపిస్తారు, వారిని చంపుతూ ఉంటుంటారు. నేను ఢిల్లీలో వీరి మధ్య పనిచేసే సమయంలో దాదాపుగా ఒక మేజర్ అనగా 40, 50, 60 మంది చనిపోయేటువంటి మేజర్ బాంబ్ బ్లాస్ట్ జరగని వారం లేదన్నమాట. ఎక్కువగా అందులో ఈ 20% ఉన్నటువంటి షియా ముస్లిమ్సే చంపబడుతుంటారు. చక్కగా నైట్ మ్యారేజ్ జరుగుతుంటే, మ్యారేజ్ డిన్నర్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడాను కొంచెం వినోదం చేసుకుంటూ అలాగ ఉండే సమయంలో ఒక బాంబు పెడతారు. అక్కడికక్కడే 50, 60, 70 మంది చనిపోతారు. ఇలాంటివి తరచుగా జరిగేవి. ఇది మన సొసైటీ, సమాజం, హైలీ డివైడెడ్ సొసైటీ. దాంట్లో పీస్ను కలిగించడానికి, సమాధానాన్ని తీసుకుని రావడానికి మరి బైబిల్ ఎంతో, మన క్రిస్టియన్స్ ఎంతో తోడ్పడాలి. బైబిల్ దాని గురించి ఎంతో చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ వీరి మధ్య సంధిని తీసుకొని వస్తుంది, సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ఆ శిలువ సువార్తను మనం మాటల ద్వారానే కాకుండా క్రియల రూపముగా కూడాను ప్రకటించాలి. 3వ ఇంపార్టెంట్ పదము రెస్టోరేషన్. ఏదైతే రూపాన్ని కోల్పోయిందో అది సరైనటువంటి రూపాన్ని తీసుకుని తెచ్చుకోవటాన్ని రెస్టోరేషన్ అని అంటారు. ఏదైతే మనం ప్రివిలేజెస్ ను కోల్పోయామో వాటిని తిరిగి సమకూర్చుకోవడం అన్నటువంటిది కూడా. Scripture speaks about God's purpose to restore all things under Christ. అపోస్తల కార్యములు 3:21 అన్నిటినీ ఆయన సమకూరుస్తాడు అనేటువంటి విషయం. అన్నిటినీ అంటే సమాజాన్ని కూడా. యేసుక్రీస్తు ప్రభు రాజు. మనం యేసుక్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు రాజ్యం ఈ భూలోకంలోకి వచ్చిందంటే ఎలా ఉంటుంది? సమాధానం, సంతోషంతో ఉంటుంది. మనం ఏ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నామో ఆ రాజ్యం ఈ లోకంలోనే రావాలని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయమని చెప్పాడు. అనగా ఈ లోకంలో సమాధానం ఉండేలాగా, ఈ లోకంలో శాంతి ఉండేలాగా, ఈ లోకంలో సమృద్ధి ఉండేలాగా, ఈ లోకంలో ఒకరినొకరు ప్రేమించుకునేలాగా. ఇది అంత సులువైంది కాదు, కానీ దేవుడు ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా మనకు నేర్పించాడు. దేవుని యొక్క విషయం చాలా బ్రాడ్, ఇది నేరో కాదు. చాలాసార్లు మనం నేరోగా ఆలోచిస్తాం. నేను, తర్వాత అయితే నా కుటుంబం లేదా మా సంఘము. చాలాసార్లు ఈ సంఘాల మధ్యనే ఎన్ని విభజనలు ఉన్నాయో, ఒకే సంఘములోనే ఎన్ని విభజనలు, ఒక్క చర్చిలోనే, ఒక్క సంఘంలోనే ఎన్ని తారతమ్యాలు. ఇవన్నీ ఆలోచించి చూస్తే మనం ఏ విధంగా నేషన్ బిల్డ్ చేస్తాం, మనమే బిల్డ్ అవ్వకపోతే అనేటువంటి ఆలోచన కూడా మనం ఆలోచించాలి. చర్చ్ anticipates this by working for the rebuilding of communities, moral renewal and social well-being. యెషయా గ్రంథం 61:4 ఈ విషయం చెప్పబడుతుంది. అక్కడక్కడ మనం అవసరమైనటువంటి వర్సెస్ మళ్ళా తర్వాత మనం చూస్తాం. కాబట్టి 3 ఇంపార్టెంట్ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలని అన్నాను నేను. రిడెంప్షన్, రికన్సిలేషన్, రెస్టోరేషన్. ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్స్కి వెళ్తాం. ఎలాగ చర్చ్ నేషన్ బిల్డ్ చేస్తుంది, ఎలాగా దేశాన్ని అభివృద్ధి పరుస్తుంది అన్నటువంటి విషయాలు మనం చూస్తూ వద్దాం. నేను ఒక్కోటి పాయింట్ బై పాయింట్. ఇంతకుముందే చెప్పాను నేను, రిడెంప్షన్ అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలని.
ఈ రిడెంప్షన్ అన్నటువంటిప్పుడు నేను ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుతున్నాను. ఒకవేళ ఎవరైనా తెలుగులో చదివితే మంచిదేమో, నేను ఇంగ్లీష్ లో చదువుతాను. తెలుగు బైబిల్ తీసుకుని ఉంటే బాగుండేది. మీ దగ్గర తెలుగు బైబిల్ ఉంటే మీరు చదవచ్చు. ఒకసారి మత్తయి సువార్త 28, 18, 19, 20 వచనాలు చదువుతున్నాను. And Jesus came and spoke to them, saying, all authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, teaching them to observe all things that I have commanded you, and lo, I am with you always, even to the end of the age. Amen. చదువుతారు ఎవరైనా తెలుగులో? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చొచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు మనం చాలాసార్లు వ్యక్తిగతంగా తీసుకుంటాం. అది మంచిదే, వ్యక్తిగతంగా తీసుకోవాలి కూడా. అయితే దీన్ని బ్రాడ్ గా ప్రపంచం అంతటికి కూడా మనం అప్లై చేయొచ్చు, నేషన్స్ అన్నిటికీ కూడా అప్లై చేయొచ్చు. ముందుగా దేవుడు ఈ కమిషన్ మనకి ఇచ్చే ముందు ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. చాలాసార్లు విశ్వాసులు సాతానే బలవంతుడేమో, మనం ఏం చేయలేము, ఈ లోకముని మనం మార్చలేము, ఈ లోకంలో మార్పులు తీసుకొని రాలేమని అనుకుంటారు. యేసుక్రీస్తు బలవంతుడా, సాతాను బలవంతుడా? సాతాను కార్యాలు జరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా. వాడు కంప్లీట్ గా బంధించబడే వరకు, నరక అగ్నిలో వేయబడే వరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రమును బట్టి వాడు పనులు చేస్తూనే ఉంటాడు. కానీ సాతాను దేవుడి కంటే గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు. పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆయన అధికారాన్ని మనం క్లెయిమ్ చేస్తూ మనం పనిచేయాలి. ఈ విధంగా గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్, ఈ విమోచన ప్రణాళిక అన్నటువంటిది వ్యక్తులకు మాత్రమే కాకుండా దేశాలకు, సమాజాలకు కూడా ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, చర్చ్ పార్టిసిపేట్స్ ఇన్ దిస్ గాడ్స్ మిషన్ విత్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్. దీన్ని మనం తీసుకుంటే, మరి డిసైప్లింగ్ ద నేషన్స్ అంటే దేశాన్ని మనం ఎలాగ శిష్యులుగా చేయగలం? దేశాన్ని ఎలాగ శిష్యులుగా చేయగలం అంటే, దేశంలో ఉన్నటువంటి అవినీతి, అక్రమమైనటువంటి వ్యవస్థలను నీతితో కూడినటువంటి సక్రమంగా పాలించేటువంటి వ్యవస్థలుగా తయారు చేస్తే అది డిసేబుల్గా చేయటం అనేది అర్థం. చాలాసార్లు ఇలాగ జరిగాయి కూడా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. పెరు అనేటువంటిది అది ముఖ్యంగా ఎక్కువ క్యాథలిక్స్ ఉన్నటువంటి దేశం. ప్రొటెస్టెంట్స్ కంటే అక్కడ ఉన్నటువంటి క్యాథలిక్స్ చాలా మార్పులను తీసుకుని వచ్చారు. ప్రస్తుతం అన్ని మార్పులు సరిగా జరుగుతున్నాయని నేను అనటం లేదు, కానీ ఎన్నో అవకతవకలు, ఎన్నో అక్రమంగా జరిగేటువంటి విధానాలు, సంస్థలు అలాంటివి అక్కడ ఉన్నాయి. కానీ ఒక స్టేజ్లో అది స్వాతంత్రత పొందటానికి ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా, చాలా కంట్రీస్ ఈ స్పెయిన్ ఆధీనంలో ఉండేవి. కానీ వాడికి స్వాతంత్రం రావటానికి ఈ క్యాథలిక్ చర్చ్ ఎంతగానో తోడ్పడింది. అంతేకాదు కొన్ని సిస్టమ్స్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఆ విధంగా పెట్టడానికి, దేవుని యొక్క మార్గంలో దేశాన్ని నడిపించడానికి కూడాను క్యాథలిక్స్ కొన్ని బిబ్లికల్ ప్రిన్సిపల్స్ తీసుకొని వచ్చినటువంటి చట్టాలను, న్యాయ విధులను దేశంలోనికి తీసుకొని వచ్చారు. దేశం పరిపాలించే సమయంలో ఇలాంటి మౌలికపరమైనటువంటి ఈ విలువలను మనం కాన్స్టిట్యూషన్ లో కూడా చేర్చాలి అనేటువంటి ఆ ఒత్తిడిని క్యాథలిక్ చర్చ్ తీసుకొని రావటం వల్ల కాన్స్టిట్యూషన్ లో కూడాను కొన్నిటిని చేర్చారు. అందువల్ల
క్యాథలిక్స్ ఆచరించేటువంటి నేషన్ వైడ్ ఆచరించేటువంటి కొన్ని పండుగలను కూడా తప్పనిసరిగా మనం దేశమంతా చేయాలని కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు రాసుకున్నారు. ఎందుకు అంత విలువ ఇచ్చారంటే ఆ చర్చ్ ఈ సరైన విధంగా పరిపాలించబడాలి అనేటువంటి విషయంలో జోక్యం తీసుకుని కొద్దిమంది రిప్రజెంటేటివ్స్ ను ఉంచి ఆ దేశ పరిపాలన చట్టాలను చేసే సమయంలో కూడా ఎన్నో సలహాలను ఇచ్చి వాటిని ఇన్కాపరేట్ చేయడం వల్ల ఆ దేశంలో కొన్ని విలువలు అంటూ ఉన్నాయి. సో ఈ విధంగా చర్చి ఎంతో తోడ్పడింది. చర్చి ఎంతో తోడ్పడటానికి అవకాశం ఉంది. కొద్దిమంది వినవచ్చు అది ఒక చిన్న దేశం కదా కాబట్టి వీలైందేమో, పెద్ద దేశం కాబట్టి వీలు కాదేమో అని. వాటికి కూడా జవాబులు ఉన్నాయి, మనం అది కూడా ఆలోచిద్దాం. తర్వాత నేను ఒక వ్యక్తిని కలిశాను, ఆయన పేరు శామ్యుయల్ ఎస్కోబార్. శామ్యుయల్ ఎస్కోబార్ అనేటువంటి ఆయన ఇవాంజలికల్ క్రిస్టియన్. ఇవాంజలికల్ అనగానే మీకు అది ప్రొటెస్టెంట్ క్రిస్టియన్, ఆయన ఇవాంజలికల్ క్రిస్టియన్. అంతేకాదు ఈ యుఈఎస్ఐ లాంటి స్టూడెంట్ మినిస్ట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నాయి కదా, వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా బాడీ అంటారు, అది ఐఎఫ్ఈఎస్ అని పిలుస్తారు, ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్. దానికి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. చాలా థియాలజీ సంబంధించినటువంటి బుక్స్ రాశాడు, ఎన్నో జర్నల్స్ రిలీజ్ చేశాడు, ఎన్నో బుక్స్ ఎడిట్ చేశాడు. అలాగా ఒక చక్కటి బైబిల్ సంబంధించినటువంటి థియాలజీని తీసుకొని వచ్చాడు. రక్షించబడినటువంటి వ్యక్తి ఆయన. మరి ప్రపంచ బాగోగు కోసం, ప్రపంచ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం చర్చి ఎలాగా తోడ్పడాలి, చర్చి ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వివరించాలి, దాన్ని ఇతరులకు నేర్పించాలి అనేటువంటి విషయంలో ఆయన చాలా ముందంజ వేశాడు. తన యొక్క ప్రభావం దేశం మీద అంతగా ఉంది అని డైరెక్ట్ గా లేదు, కానీ ఇండైరెక్ట్ గా ఒక థియలాజికల్ థింకింగ్ ను తీసుకొని రావటం వల్ల ఎంతో మంది చక్కటి ఆత్మీయమైనటువంటి వారు, ఆయా వృత్తుల్లో ఉన్నటువంటి వారు, అంతేకాదు దేశం మీద కూడాను, దేశం యొక్క పరిపాలన మీద కూడా కొంత ప్రభావం చూపినటువంటి వారు లేవనెత్తబడ్డారు. సో ఆ విధంగా ఆ కంట్రీలో జరిగింది. అలాగా చూస్తూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పాను, ఒకసారి హోలిస్టిక్ మినిస్ట్రీ అన్న టాక్ తీసుకున్నప్పుడు విలియం విల్బర్ ఫోర్స్, ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండేవాడు. ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టినటువంటి బిల్లే యాంటీ స్లేవరీ బిల్. అది 2 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు డిఫీట్ అయినప్పటికీ చివరిలో అది ఆమోదాన్ని పొందింది బ్రిటిష్ పార్లమెంట్ లో. ఆ తర్వాత దేశంలో, తర్వాత ప్రపంచంలో కూడా ఎంతో మార్పు రావడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ మనుషులను, తోటి మానవులను స్లేవ్స్ గా చాలా విపరీతంగా క్రూరంగా ట్రీట్ చేయడం ఇది దైవిక పద్ధతి కాదు, దేవుని యొక్క పద్ధతి కాదు అని తిరిగినటువంటి వాడు కాబట్టి అలాగ ప్రవేశపెట్టడం జరిగింది. సో అలాగా చేయడానికి ఎంతైనా అవకాశం ఉంది. చర్చ్ ఇందులో ఎంతో తోడ్పడటానికి అవకాశం ఉంది. సో దీనికి మనం ఎలా దీన్ని అప్లై చేసుకోవాలంటే, పాస్టర్స్ లేదా దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చేటువంటి సందేశకులు, పాపరులు, బాధ్యత వహించేవారు, అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకునేవారు, వీరు దేవుని యొక్క సందేశాలు ఇచ్చే సమయంలో ఈ డిసైపుల్షిప్ ను, అంతేకాదు ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ను వారు టీచ్ చేయాలి. కాంగ్రిగేషన్స్ అర్థం చేసుకుంటే ఈ విషయాలను వారు ఎంతో దేశ అభివృద్ధి కోసం తోడ్పడటంలో చొరవ తీసుకోగలరు. కాంగ్రిగేషన్స్ మస్ట్ అండర్స్టాండ్ దట్ దేర్ ఫెయిత్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ ఇట్ షుడ్ ఆల్సో బి రెలవెంట్ బియాండ్ చర్చ్ యాక్టివిటీస్ అన్నటువంటి విషయం మరి నేర్పించాలి. నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను, ఇంటరాక్ట్ చేస్తే కూడా బాగానే ఉంటుందేమో, కాకపోతే అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అవసరం అని ఆ విషయాలు చెబుతున్నాను. సో మొదటిది ఏంటంటే, నేను చెప్పిన వాటిలో 8 ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పాలంటున్నాను. దాంట్లో గాడ్స్ రిడెంప్టివ్ పర్పస్ ఎన్కంపాసెస్ నేషన్స్ యాజ్ మోరల్ కమ్యూనిటీస్. అంటే ఈ రిడెంప్టివ్ గాడ్స్ యొక్క సింపుల్ గా గుర్తు చేసుకోవాలంటే గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్ అని. మన వ్యక్తిగతంగా రక్షించబడటమే కాదు, మనం ప్రపంచం యొక్క అభివృద్ధి కూడా మనం తోడ్పడాలి అన్నటువంటి విషయం. దేవుని యొక్క ప్రణాళికలో అన్ని నేషన్స్ ఉన్నాయి, ప్రపంచం అంతా ఉంది,
దానికి ఉదాహరణగా మనం చూసినటువంటి వాక్య భాగం ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. అవి మనం చూసాం. తర్వాత కొద్దిగా డిసైప్లింగ్ ద నేషన్స్ అన్నటువంటి దాంట్లో ఒక సివిక్ మ్యాండేట్ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. సివిలైజేషన్ మ్యాండేట్ అని కూడా కొంతమంది పిలుస్తారు. దీనికి సంబంధించి కొన్ని మనం ముఖ్యమైనటువంటి వచనాలు కూడా మనం చూడవచ్చు. రోమ పత్రిక 13:1-7 అన్ని వచనాలు మనం చదవనక్కర్లేదు. 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఎవరైనా తెలుగులో చదవండి, నేను ఇంగ్లీష్ లో చదువుతాను. పౌలు తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పరిచర్య. దీని గురించి మరలా కూడా మనం చదువుతాం 8వ పాయింట్ గా, అంటే ఇంటర్సెషన్ అన్నటువంటిది. ఇక్కడ రాజుల గురించి అన్నటువంటి ప్రస్తావన ఉంది. రాజులు అన్నప్పుడు విశ్వాసులైనటువంటి రాజుల గురించి మాట్లాడట్లేదు. అవిశ్వాసులైనటువంటి రాజులే ఎక్కువ మంది ఉన్నారు, మేబీ 99%. విశ్వాసి అయినటువంటి వారు, దేశమును పాలించే అధికారం ఉన్నటువంటి వారు 1% కూడా ఉన్నారు లేదు. వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఇశ్రాయేలును దేవుడు బబులోనికి పంపించినప్పుడు మనం ఇర్మియా గ్రంథం 29లో చూస్తాం కదా, మీరు ఆ దేశం యొక్క వెల్ఫేర్ ను కోరుకోండి అని అంటాడు. ఎందుకంటే మీరు ఆ దేశం యొక్క వెల్ఫేర్ ను కోరుకున్నప్పుడు ఆ దేశం బాగుంటే మీరు కూడా బాగుంటారు. ఆ దేశం ప్రశాంతంగా ఉంటే మీరు కూడా ప్రశాంతతను అనుభవిస్తారు. ఆ దేశం చక్కగా పంటలను పండిస్తూ సమృద్ధిని, సస్య శ్యామలత్వం అది అనుభవిస్తుంటే మీరు కూడాను దాని యొక్క ఫ్రూట్ ను, దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఆ దేశం యొక్క బాగును, ఆ దేశం యొక్క సంరక్షణను మీరు కోరుకోండి అన్నట్టుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మియా ద్వారా పూర్తి చేశాడు. అది మనం కూడా చేయాలి. అది చర్చ్ కూడా నేర్పించాలి. చాలాసార్లు మనం విత్డ్రా అవుతుంటాం. కొద్దిమంది అసలు ఓట్ చేయడమే తప్పు అనుకుంటారు. మరి ఎవరున్నారు? ఏ పార్టీ మంచిది? అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి కదా. ఏ వ్యక్తులు మంచిగా లేరు కదా. మనం మంచిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇంకా విశ్వాసీయ పార్టీ పెట్టడం, విశ్వాసీయ రంగంలోకి దిగాలి. అది 99% వీలు కాదు. ఒకవేళ విశ్వాసీ ఏదైనా పెట్టినా కూడాను ఈ ఎలక్షన్ లో రానివ్వడం అంటే, ఎలక్షన్ లో గెలవడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంత కరప్షన్ ఉంది కాబట్టి, ఎలక్షన్ సిస్టమ్ లోనే అంత కరప్షన్ ఉంది కాబట్టి, ప్రజలు కూడా ఆ కరప్షన్ ని కోరుకుంటున్నారు కాబట్టి. అట్లనే మనం విత్డ్రా అవడానికి లేదు. డిజర్నింగ్ స్పిరిట్ అవసరం. ఉన్నటువంటి వాళ్ళు మేలైనటువంటిది ఏంటి, మేలైన వారు ఎవరు, ఉన్న పార్టీస్ లో మేలైనటువంటి పార్టీ ఏంటి అన్నటువంటిది వివేచించి మనం తప్పనిసరిగా ఓటింగ్ రెస్పాన్సిబిలిటీని, ఓటింగ్ హక్కును వాడుకోవాలి. అది నేర్పించాలి కూడా. ఆ సివిక్ రెస్పాన్సిబిలిటీ, మనం పౌరులుగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన హక్కులు ఏంటి, ఇవి నేర్పించాలి. చాలా సార్లు వీటి గురించి చర్చస్ ఆలోచించవు. మన రెస్పాన్సిబిలిటీ ఏది అనేది ఆలోచించదు, మన యొక్క హక్కులు ఏంటి అనేవి కూడా ఆలోచించవు. నిన్న నేను ఒక అడ్వకేట్ తో మాట్లాడుతూ ఉండినా. ఆ అడ్వకేట్ మంచి విశ్వాసి. ఆయన కొంతమంది పాస్టర్స్ అసోసియేషన్స్ తరఫున అడ్వకేట్ గా కూడా ఏర్పాటు చేయబడ్డాడు. అయితే నేను కాన్స్టిట్యూషన్ ఎంతో చదివాను. మనకు క్రిస్టియన్స్ కు కూడా ఎన్నో రైట్స్ ఉన్నాయి. చాలా మంది మన రైట్స్ ను కాదంటూ మనకు ఎంతో నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తున్నారు. కానీ ఆ సమయంలో మన రైట్స్ మనకు తెలిసి ఉండడం ఎంతో అవసరం కదా అని ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకని నేను చాలా ఎడ్యుకేట్ చేయడానికని ప్రయత్నిస్తున్నాను అని. చాలాసార్లు చర్చెస్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. సిస్టర్ అది 29:20 నుండి కూడా వాక్యం పెట్టింది, మంచిది అది. ఇలాగా మనం ఈ సివిక్ రెస్పాన్సిబిలిటీను
నేర్పించడం కూడాను అవసరం. ఈ విధంగా చేయటం వల్ల మనం ఒక దేశాన్ని డిసైప్లింగ్ చేస్తున్నామని. మామూలుగా విశాల్ మంగళవాడి గారి స్పీచెస్ లేదా మెసేజెస్ అవి నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటుంటాను. ఈ డిసైప్లింగ్ నేషన్స్ మీద ఆయన చాలా రాస్తూ ఉంటారు కూడాను. అనగా ఏమంటావు, దారి తప్పినటువంటి కరప్షన్ తో నిండినటువంటి ఈ సిస్టమ్స్ ను మనం సరి చేయడానికి తగ్గట్టుగా మనం ఆలోచించి ఈ ఆలోచన విధానాలను మనం ఇంపార్ట్ చేస్తే, అనగా విశ్వాసులకు మనం తెలియజేస్తే, అది మనం డిసైప్లింగ్ చేస్తున్నట్టే నేషన్స్ ను కూడా. ఆ విధంగా చేయటం వల్లనే ఒకప్పుడు కొన్ని దేశాలు కూడాను సరైన విధంగా తమ యొక్క ప్రజలను పాలించాయి. ఎందుకంటే ఆ నేషన్ యొక్క థింకింగ్ లోనికి బిబ్లికల్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ తీసుకొని వచ్చారు కాబట్టి. ఇప్పుడు ఆలోచించి చూస్తే ఫిన్లాండ్ అనేటువంటి కంట్రీ, ఫిన్లాండ్ లో కూడాను పాపము ఒకవైపు ఉంది, కానీ దేవుని యొక్క బిడ్డలు కూడా ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు ఎంతో ప్రభావాన్ని కూడా చూపుతూ ఉన్నారు ఆ దేశం పైన. తర్వాత ఫిన్లాండ్ దేశం ప్రపంచంలో కరప్షన్ లో లీస్ట్ కరప్టెడ్ కంట్రీస్ లో నంబర్ 1. లంచం ఇవ్వడం అసలు యాక్సెప్ట్ చేయరు. లంచం ఇచ్చాడు ఎక్కడైనా అంటే, లంచం తీసుకున్నాడంటే మరి ముఖ్యంగా శిక్షకు గురి చేస్తుంటారు. లంచం ఇవ్వకుండా ఎన్నో పనులు చకచకా జరిగిపోతాయి. రెండవ దేశంగా న్యూజిలాండ్ అని చెప్తారు. మన దేశంలో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే ఎన్నో నియమాలు పెట్టారు. కంపెనీ పెట్టడం ఈజీనే కానీ దాన్ని కొనసాగించడం, ఆ కంపెనీని రన్ చేసే సమయంలో ఎంతో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ అక్కడైతే ఒక 20 నిమిషాల్లో కంపెనీ స్టార్ట్ చేయొచ్చట. అంటే ఏం కష్టం లేదు. ఇక్కడైతే ఏదైనా ఒకటి చేయాలంటే ఎన్నో స్టేజెస్ ఉంటాయి, ఎన్నో స్టేజెస్ లో కరప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఎలా సాధ్యమయ్యాయి అంటే దేవుని యొక్క బిడ్డలు వారు తీసుకున్నటువంటి చొరవను బట్టి అది వీలైంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఒక ఇంపార్టెంట్ది, మీకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చింటుందేమో, దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు. మనం ఏం చేస్తాము ఇంత పెద్ద దేశంలో? మన యొక్క జనసంఖ్య ఎంత? అఫీషియల్ గా క్రిస్టియన్స్ యొక్క జనసంఖ్య పర్సంటేజ్ ప్రకారంగా 2.3 నుండి 2.7% అని అంటారు. <3% అని అంటారు. అన్అఫిషియల్ గా కొంతమంది అది 7% ఉందని, 8% ఉందని, 9 ఉందని, 10 ఉందని, ఒకవేళ 12 కూడా ఉండొచ్చు అని అలా చెబుతూ ఉంటుంటారు. ఏదైనా కూడా అఫీషియల్ పర్సంటేజ్ తీసుకుందాం, పరిగణలోకి తీసుకుందాం. 2.7% ఉందాం అనుకుందాం. హైయెస్ట్ అఫీషియల్ నంబర్ లేదా పర్సంటేజ్ 2.7%. మనం ఇంత పెద్ద దేశాన్ని మరి 97.3% మిగిలినటువంటి వారు అనగా క్రైస్తవేతరులు ఉన్నటువంటి దేశం మీద మనం పాజిటివ్ ప్రభావాన్ని చూపించగలమా? అది వీలవుతుందా? మీరేమనుకుంటారు చెప్పండి. చివరిలో ఇంటరాక్షన్ టైం ఇస్తే చాలా పాయింట్స్ అన్ని మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇప్పుడే నేను ఇంటరాక్షన్ టైం ఇస్తున్నాను. మీరేమనుకుంటారు? అలాగే వీలవుతుందా? మరి ఇంత తక్కువ అవుతుందండి. ఎలాగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఏంటంటే నినివే 1,20,000 పైన జనాభా ఉన్నటువంటి దాన్ని దేవుడు యోనా ద్వారా పంపించినప్పుడు మరి వారు పశ్చాత్తాపం చెంది మారుమనసు పొందారు. తద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడ్డారు. ఆ విధంగా దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. Excellent, brother. Thank you so much, brother, for quoting an appropriate illustration from the scripture, from history. Thank you, brother. ఇంకేదైనా ఉందా? ఎవరైనా చెప్పాలనుకుంటారు? బ్రదర్, మొన్న ఎలక్షన్స్ లో బీజేపీకి మెజారిటీ వస్తే వాళ్ళే మొత్తం ఏకగ్రీవంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి మరి వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నప్పుడు చాలా మంది ప్రార్థన చేశారు. ఎలక్షన్స్ లో అసలు బీజేపీ గెలవకూడదని, లేకపోతే గెలిస్తే అంత మెజారిటీ రాకూడదని ప్రార్థన చేసినప్పుడు దేవుడి మహాకృపను బట్టి వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకునే మెజారిటీ రాకుండా దేవుడు చేశాడు. ఇది రీసెంట్ టైమ్స్ లో దేవుడు చేసిన గొప్ప కార్యం.
Thank you so much, sister. All of us are witnesses of that wondrous Yes. thing that God, దేవుడు చేసినటువంటి అద్భుతము, విశ్వాసుల యొక్క ప్రార్థన ఫలితంగా అది అద్భుతంగా ఒక మలుపునే తీసుకుని వచ్చింది భారతదేశ ప్రస్తుత చరిత్రలో. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరైనా ఏదైనా చెప్పాలనుకున్నారా ఈ ఐటమ్ మీద? ఎనీ అదర్ థాట్? నేను 2 విషయాలు బైబిల్ నుండి చూపిస్తాను. మనం చాలాసార్లు మనం తక్కువ సంఖ్యలో ఉన్నాం కదా అని అనుకుంటుంటే మనం అలా ఫీల్ అవ్వనక్కర్లేదు. దేవుడు ఇప్పుడు చెప్పబడినటువంటి 2 ఎగ్జాంపుల్స్ ని బట్టి కూడాను దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని. ఒకటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16. నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను, ఎవరైనా తెలుగులో చదవండి దయచేసి. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, బట్ ఇఫ్ ద సాల్ట్ లూజెస్ ఇట్స్ ఫ్లేవర్, how shall it be seasoned? It is then good for nothing but to be thrown out and trampled underfoot by men. You are the light of the world. A city that is set on a hill cannot be hidden. Nor do they light a lamp and put it under a basket, but on a lampstand, and it gives light to all who are in the house. Let your light so shine before men that they may see your good works and glorify your Father in heaven. ఇక్కడ 2 విషయాలు. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్. సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటే మనం ఉన్న చోటే కాదు, ప్రపంచమంతటా, ఈ భూలోకం అంతటా. యు ఆర్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్, అది మనం ఉన్న ఊరే కాదు, మన దేశమే కాదు, ప్రపంచమంతటా అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తోంది. తెలుగులో చదువుతారా దయచేసి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఎస్ బ్రదర్. చాలండి సిస్టర్. ఈ ఉప్పు కొద్దిగే కదా ఉంటది కూరంతట్లో కూడా. ఎంత పెద్ద పాత్రలో ఎంతమందికి, ఒకవేళ ఒక 500 మందికి వండినా కూడాను అందులో వేయబడేటువంటి సాల్ట్ కొద్దిగే కదా, కానీ అది అంతటికి రుచి ఇస్తుంది అన్నట్టుగా దేవుడు ఈ విషయం చెప్తున్నాడు. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. అలాగే లైట్. నేను చాలాసార్లు తిరుపతిలో చూసేవాడిని, అప్పుడు చదివే యూనివర్సిటీలో ఉన్న సమయంలో. కొన్ని ప్రాంతాల్లో తిరుపతిలో నుండి మనం అలాగా చూస్తే తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఆ తిరుమల హిల్ మీద కట్టబడినటువంటి ఆ చిన్న టౌన్షిప్, అది అక్కడ ఉన్నటువంటి లైట్స్ ని బట్టి రాత్రిపూట దూరంగా కూడాను కింద ఉన్నటువంటి తిరుమలలో, తిరుపతిలో ఉన్నటువంటి వారికి ఆ తిరుమల అంటే కొండ మీద ఉన్నటువంటి ఆ పట్టణం కనిపిస్తుంది. కొన్ని ఇళ్ళు కూడా కనిపిస్తాయి మనకు అంత దూరం నుండి, ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తుంది. అలాగా యు ఆర్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్. లైట్ సోర్స్ చిన్నదిగా ఉంటుంది, కానీ అది ప్రభావాన్ని చూపేటువంటి ఆ ఏరియా తీసుకుంటే అది చాలా పెద్దదిగా ఉంటుంది. సో అది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇంకొక వచనం మనం చదువుతాం, మాథ్యూ 13:33. మాథ్యూ 13:33. నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. Another parable he spoke to them, the kingdom of heaven is like leaven, which a woman took and hid in 3 measures of meal till it was all leavened. మత్తయి సువార్త 13:33. 13:33. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. చాలా సార్ చాలు. కాబట్టి ఇక్కడ మామూలుగా ఈస్ట్, నేను బేకరీలో కూడా చూశాను, కొద్దిగా ఈస్ట్ కలిపేస్తారు, అది తర్వాత ఆ ముద్దంతటి కూడా పొంగేలా చేస్తుంది.
కాబట్టి మనం తక్కువ మంది ఉన్నామేమో అనేటువంటిది మనం బాధపడనక్కర్లేదు. మనతో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఈజిప్ట్ అంతా క్షేమాన్ని పొందటానికి ఈజిప్ట్ క్షేమం పొందారు, ఇశ్రాయేలీలు కూడాను క్షేమాన్ని పొందారు. యోసేపు ఎప్పుడైతే ప్రధాని అయ్యాడు, మరో తర్వాత అంతటి వాడయ్యాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేశాడు. కాబట్టి మనం తక్కువ పర్సంటేజ్ ఉన్నాం అనేటువంటిది మనం ఫీల్ అవ్వనవసరం లేదు. అది మూడవ విషయం. నేను 3 విషయాలు చెప్పాను ఇప్పటికీ. మొట్టమొదటిది రిడెంప్టివ్ ప్లాన్ అన్నటువంటిది వ్యక్తిగతంగా మనకు మాత్రమే కాదు, కానీ ప్రపంచానికి అంతటికీ కూడాను విమోచన తీసుకొని రావాలి అన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక అన్నటువంటిది మొదటిది చెప్పాను. ఆ విధంగా మనం ఆలోచించాలి. చర్చెస్ కూడా అలాంటి విషయాలను బిలీవర్స్ కు హోలిస్టిక్ గా కూడా టీచ్ చేయాలి. ఫెయిత్ తమను దేవుడు రక్షించినటువంటి ఉద్దేశం ప్రపంచం అంతటినీ కూడా విమోచించడం కోసం. విమోచించడం అంటే ఈ కరప్ట్ సిస్టమ్స్ ను మార్చే విషయంగా కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. పెరుగు గురించి చెప్పాను, ఇంగ్లాండ్ లో తీసుకుని రాబడినటువంటి ఆ యాంటీ స్లేవరీ బిల్ గురించి చెప్పాను. ఫిలిప్పీన్స్ లో కూడా ఫిలిప్పీన్స్ లో మార్పు రావడానికి తోడ్పడినటువంటి వ్యక్తులలో ఒక క్రిస్టియన్ లీడర్ ను నేను ఒక మీటింగ్ లో కలవటం కూడా వీలైంది. అప్పుడు ఉండినటువంటి డిక్టేటర్ లాగా ఉండినటువంటి అతను మరి చాలా మెసాకర్ చేయాలి, తన యొక్క రాజ్యాన్ని పటిష్టం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నప్పుడు వీరందరూ కూడా కొంచెం నాన్ వైలెంట్ విధానంలో వ్యతిరేకతను వ్యక్తపరిస్తే వాళ్ళను చంపటానికి ఏరోప్లేన్స్ కూడా పంపించాడు. కానీ వచ్చినటువంటి పైలట్స్ వీళ్ళ యొక్క ప్రార్థన, వీళ్ళ యొక్క సమిష్టి భావము, దేశం గురించినటువంటి పాజిటివ్ థింకింగ్ వాటిని చూసి పైలట్స్ ఏ విధంగా కూడా వాళ్ళు బాంబ్స్ వేయకుండా వెనక్కి వెళ్ళిపోయారనమాట. ఆ ప్రెసిడెంట్ తర్వాత దిగిపోవడానికి కూడా అది కారణమైంది. అలాగా దేశంలో క్రైస్తవ నాయకులు వాళ్ళందరూ సమిష్టిగా ప్రార్థన పూర్వకంగా కలిసికట్టుగా ఉండి వారి యొక్క భావాన్ని వ్యక్తపరచడం వల్ల ఒక గొప్ప మార్పు ఫిలిప్పీన్స్ లో రావడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగా జరిగింది. అలాగా జరగటానికంటూ కూడా వీలవుతుంది. సో ఇది నేను 3వ పాయింట్ గా మీకు చెప్పాను. తర్వాత ఫెయిత్ఫుల్ 3వ పాయింట్ కాదు, అది మొదటి పాయింట్ గా చెప్పాను. తర్వాత 2వది డిసైప్లింగ్ అనేటువంటి దాని విషయంలో నేను విషయాన్ని తెలియజేశాను. 3వది మనం కొద్దిమంది ఉన్నాం కదా ఎలాగా అని అనుకుంటే అలాగా కొద్దిమంది ఉన్నాం అన్నటువంటి ఫీలింగ్ కూడా మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు అని ఆ విషయాన్ని కూడా నేను తెలియజేశాను. 4వ ఇంపార్టెంట్ పాయింట్, మోరల్ అండ్ ఎథికల్ ఫార్మేషన్ యాజ్ ది ఫౌండేషన్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. కొన్ని ఓవర్లాప్ అవుతూ ఉండొచ్చు నేను చెప్పేటువంటి వాటిలో, కానీ ఇది ఇంకొక ఐటమ్ గా కూడా మనం దీన్ని చూడొచ్చు. మోరల్ అండ్ ఎథికల్ ఫార్మేషన్ యాజ్ ది ఫౌండేషన్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఏదైనా ఒక దేశం చక్కగా కట్టబడాలి అంటే అందులో నైతిక విలువలు ఉండాలి. అలాగా నైతిక విలువలను పాటించేటువంటి కమ్యూనిటీస్ కూడాను ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కి వచ్చిన తర్వాత దేవాలయాన్ని తిరిగి కట్టిన తర్వాత కూడాను మరలా వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ కు ఇన్వాల్వ్ అయ్యేవారు. అంతకు ముందు కూడాను కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి వారిని బబులోను చెరలోనికి దేవుడు పంపించాడు. ఎంత చెప్పినా కూడాను వాళ్ళు వినలేదు. వాళ్ళలో ఎలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండినాయా అన్నటువంటిది మనకు మీకా గ్రంథం చదివితే అర్థమవుతుంది. అలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళలో ఉండినాయి. ఒక ఉదాహరణకు కరప్ట్ ప్రాక్టీస్ ఏంటంటే వాళ్ళు తమ తోటి హిబ్రీ వాళ్ళను కూడాను వాళ్లకు జిబ్రియే ప్రకటించేవాళ్ళు కాదు. ఒకవేళ ప్రకటించినా కూడా వాళ్ళను బానిసత్వంలోనికి వెనక్కి తీసుకునేవాళ్ళు. చాలా అప్రెసివ్ గా ఉండేవారు. అన్యాయంగా వారు వేసేటువంటి తూనిక రాళ్ళు చాలా అవి తేడాను కలిగినటువంటివి. ఉదాహరణకు 1 కిలో అంటే 1000 గ్రామ్స్ ఉండాలి కదా, అవి 900 గ్రామ్స్ అయి ఉంటాయి. అలాంటి రాళ్లను వాళ్ళు వాడేవాళ్ళు. అలాంటి వ్యవస్థలు ఇప్పుడు కూడా మనం చూస్తాం. కానీ విలువలు కలిగినటువంటి మోరల్ ఎథికల్ వాల్యూస్ ను దేశంలోనికి అది ఇంప్లిమెంట్ అయ్యేలా మనం ఫస్ట్ వాల్యూస్ ను పాటిస్తూ ఉంటే తర్వాత వాటిని ఇతరులకు చెప్పడానికంటూ వీలవుతుంది. నేను ఇలాగా స్టేట్మెంట్ చదువుతున్నాను. ద చర్చ్ ఫంక్షన్స్ యాజ్ ఏ ఫార్మేటివ్ కమ్యూనిటీ, అంటే ఫామ్ చేసేటువంటి సమాజం అని, షేపింగ్ మోరల్ ఏజెంట్స్ whose ethical conduct contributes to the social stability and justice.
ఇలాంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం తయారు చేయబడితే మనం ఆ విలువలను దేశంలోనికి తీసుకుని వెళ్తాం. ఆ విధంగా దేశాన్ని మనం మార్చడానికంటూ అవకాశం ఉంది. మనము ఎలాంటి రిలేషన్షిప్స్ ను మనం కలిగి ఉంటాం, సంఘములు ఎలా కలిగి ఉన్నాం, అలాంటి రిలేషన్షిప్స్ నే మనం ఇతరులకు కూడా మనం ప్రదర్శిస్తాం. ఒక్క నిమిషం, నేను జస్ట్ ఛార్జ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. లేదా నేను ఇంకొక ఇన్స్ట్రుమెంట్ లో దీన్ని ఓపెన్ చేస్తాను, ఒకవేళ ఇది ఛార్జ్ అయిపోతుంది. సారీ అబౌట్ ఇట్. Recording in progress. కాబట్టి అలాగా విలువలు కలిగినటువంటి వారిని తయారు చేయటం వల్ల అలాంటి వారి యొక్క ప్రభావం దేశం మీద ఉండటానికి ఎంతో అవకాశం ఉంది. తర్వాత 5వ పాయింట్, కల్చరల్ ఎంగేజ్మెంట్ అండ్ షేపింగ్ ది పబ్లిక్ ఇమాజినేషన్ అనేటువంటిది. కల్చరల్ ఎంగేజ్మెంట్ అంటే ఇక్కడ ఇంకొక పదాన్ని కూడా నేను వాడతాను, మిషనల్ చర్చ్. చర్చ్ మిషనల్గా ఉంటే, మీరు ఒకవేళ ఇంతకుముందు మిషనల్ అనేటువంటి పదం విన్నారో లేదో, కొద్దిమంది విని ఉండవచ్చు. మిషనరీ సెండింగ్ చర్చ్ అనేటువంటిది ఎక్కువగా విని ఉంటారు. మిషనరీ సెండింగ్ చర్చ్ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఇలాగా సువార్త ఎక్కువగా అందనటువంటి ప్రాంతాలకు మిషనరీస్ని పంపించేటువంటి చర్చెస్ మనం చాలాసార్లు చూస్తుంటాం, వారి గురించి వింటూ ఉంటుంటాం. కానీ మిషనల్ చర్చ్ అని అంటే ఆ సొసైటీలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి చర్చ్ అని అర్థం. అదే ఒక మిషన్గా అక్కడ ఉంది. ఇట్స్ మిషన్ ఏంటంటే ఇట్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సొసైటల్ యాక్టివిటీస్. దాన్ని మిషనల్ చర్చ్ అని పిలుస్తారు. ఉదాహరణకు సొసైటీలో ఒక నీడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చాయి. ఈ మధ్య కూడాను కోస్టల్ రీజియన్లో ఫ్లడ్స్ వచ్చాయి, కాకినాడ ఏరియాలో కూడా. లాస్ట్ టైం ఎక్కువగా రాలేదు అనుకున్నంతగా, కాకపోతే అది తగ్గిపోయింది కాబట్టి తుఫాన్ యొక్క ఎఫెక్ట్. ఒకసారి మా బంధువులు కూడా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు కర్నూలులో ఫ్లడ్స్ రావటం వల్ల. కోవిడ్ వచ్చింది ప్రపంచమంతటా. చర్చ్ యొక్క బాధ్యత ఏంటి? చాలాసార్లు చర్చెస్ ఇవి మనకు సంబంధించింది కాదు, గవర్నమెంట్ చేయాలి, ఏదైనా కూడా హెల్ప్ ఇవ్వాలంటే, అసిస్టెన్స్ ఇవ్వాలంటే, రిలీఫ్ ఇవ్వాలంటే అని అనుకుంటారు. చర్చెస్ రిలీఫ్ క్యాంప్స్ రన్ చేయొచ్చా? చర్చెస్ తనకు ఉన్నటువంటి వనరులను వినియోగించవచ్చా? సామాన్యమైనటువంటి ప్రజల యొక్క బాగు కోసం, వారి యొక్క క్షేమం కోసం అలాగ ఆలోచించుతూ పోతే ఎప్పుడో ఫ్లడ్స్ వచ్చిన సమయంలో, కోవిడ్ వచ్చిన సమయంలో, ఇంకొక వైరస్ ఏదో వచ్చిన సమయంలో, మేజర్ కెలామిటీస్ కలిగినటువంటి సమయంలోనే కాదు అని రెగ్యులర్ బేసిస్ ఎంతో ఆలోచించవచ్చు. ఇలాగా ఆలోచించేటువంటి ఆ ఎంగేజింగ్ మైండ్ చాలాసార్లు విశ్వాసులకు లేదు.
కానీ చర్చెస్ మిషనల్ చర్చెస్గా ఉంటే అవి ఎంగేజ్ చేస్తాయి, ఆలోచిస్తాయి, విశ్వాసులను ఆలోచించేలా తయారు చేస్తాయి, వారి యొక్క థింకింగ్ను షేప్ చేస్తాయి. అలాగా వీరు ఎప్పుడైతే ఆలోచించేవారు అవుతారో వారు ఈ నేషన్ యొక్క థింకింగ్ను కూడాను మారుస్తారు. క్రిస్టియన్ ఎంగేజ్మెంట్ అన్నటువంటిది నేను మాట్లాడుతున్నాను. ఇట్ ఎంగేజెస్ ద కల్చరల్ ఈవిల్స్, కల్చర్లో ఉన్నటువంటి ఈవిల్ ప్రాక్టీసెస్, కల్చర్లో ఉన్నటువంటి దురాచారాలు, వాటి గురించి ఆలోచిస్తుంది. అంతేకాదు నీడ్స్ను గురించి కూడాను ఆలోచిస్తుంది. చాలాసార్లు ఈ డ్రైనేజ్ కెనాల్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, సొసైటీ సమాజం ఎంతో ఎంతో నష్టపోతుంది, ఇబ్బందికి గురవుతుంది అని అనుకుంటుంటాం. కానీ ఒక చిన్న ఏర్పాటు ఏదైనా చేస్తే ఆ సొసైటీ ఎంతో రిలీఫ్ను ఫీల్ అవుతుంది. అందులో చర్చిగా మనం పాల్గొనొచ్చా? ఇది ఒక సెక్యులర్ వర్క్ కదా, మనకెందుకు సంబంధం అని అనుకుంటామే. కానీ అలాగ మనం పాల్గొంటూ ఉంటే చర్చి పట్ల ఇతరులకు ఉన్నటువంటి ఒపీనియన్ మారుతుంది, చర్చి ఎంతో సేవ చేయడానికంటే అవకాశం వస్తుంది, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో చర్చి తోడ్పడుతుంది. ఆ విధంగా చేయటమే కాదు కానీ వారి యొక్క యువతకు లేదా చర్చి యొక్క మెంబర్స్ కూడా అలాంటి ఆలోచించేటువంటి దృక్పథాన్ని నేర్పిస్తే ఎంతో బాగుంటుంది. ఇది ఎలా చేయొచ్చు అంటే చాలా విధానాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో సోషల్ మీడియా ఎంతో ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కూడా ఎంతో చేస్తున్నారు. దాన్ని దుర్వినియోగపరుస్తున్నారే కానీ సద్వినియోగపరుచుకుంటే ఎంతో మేలును క్షేమమును కలిగించినటువంటి వారము అవుతాము. మామూలుగా ఎడ్యుకేటర్స్ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ఎలక్షన్ల సమయంలో ఎన్నో కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఈ విధానం మంచిది, ఈ విధానం మంచిది కాదు, ఇది నైతిక విలువలతో కూడినటువంటిది, ఇది అనైతికం అన్నటువంటి విషయాన్ని చాలాసార్లు విశ్వాసం ఇందులో పాల్గొనరు, ఎడ్యుకేట్ చేయరు. గవర్నమెంట్ ఏదైనా ఒక టీచర్ని కానీ ఒక లెక్చరర్ని కానీ ఆ డ్యూటీలోకి డ్రాఫ్ట్ చేస్తే అప్పుడు చేస్తారే కానీ, లేదా ఇన్సెంటివ్ ఇస్తే, ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ ఇస్తే, ట్రావెల్ అంతా ఇస్తే, కానీ సిటిజన్స్గా పౌరులుగా మనం ఎన్నో చేయొచ్చు. ఆర్ట్ను వాడుకోవచ్చు, ఆర్ట్ను ఉపయోగించి కొద్దిమందికి ఆర్టిస్టిక్ టాలెంట్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా డ్రాయింగ్ క్లాసెస్కి పంపిస్తున్నారు, ఈ మధ్య కాంపిటీషన్స్లో పాల్గొనేలా చేస్తున్నారు, అవార్డ్స్ ప్రైజెస్ వచ్చేలా చేస్తున్నారు. వాటితో పాటు మనం దేశంలో ఉన్నటువంటి అనైతిక ప్రవర్తనను మార్చే విధంగా మనం ఆర్ట్ను వాడుకోవచ్చు కదా, మీడియాను వాడుకోవచ్చు కదా. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా మీడియా వాడేటువంటి టెక్నాలజీతో పరిచయం ఏర్పడింది. పెద్దవారి కంటే కూడాను యవనస్తులకు చిన్నపిల్లలకు ఇంకా ఎక్కువగా తెలుసు ఎలా వాడాలో అన్నటువంటిది. ఏఐని కూడా ఎలాగ ఆ టూల్ను వాడాలి అని. వీటిని వాడి మనం పబ్లిక్ యొక్క థింకింగ్లో మార్పును తీసుకొని రావడానికి తోడ్పడవచ్చు. చర్చెస్ ఎలా వాడాలో నేర్పించవచ్చు. అలాంటి డిసైబుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ను కూడా పెట్టవచ్చు. ఇలాగ ఎంతో చేయొచ్చు. ఆ విధంగా మనం కల్చర్లో ఉన్నటువంటి సంప్రదాయంలో, సంస్కృతిలో ఉన్నటువంటి చెడుగును కూడా మనం ఎత్తి చూపిస్తూ మార్పును తీసుకొని రావడానికి తోడ్పడవచ్చు. సివిక్ రెస్పాన్సిబిలిటీ వితౌట్ పొలిటికల్ క్యాప్టివిటీ అని ఇంకొకటి నేను పెట్టాను. గవర్నింగ్ అథారిటీస్ కోసం మనం ప్రేయర్ చేయాలి అనేటువంటిది ఇంతకుముందు చూసాం. కానీ చాలాసార్లు మనము మన యొక్క సివిక్ రెస్పాన్సిబిలిటీను మనం తీసుకోం. అలా తీసుకునేలా చేయొచ్చు. తర్వాత ఒకటి ఈ మధ్య నేను ఇంకొకరితో విశ్వాసతో మాట్లాడుతూ వచ్చాను. ఎంతో మంది క్రిస్టియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడాను వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ మీద కేసెస్ పెట్టబడ్డాయి. ఇప్పుడు కూడాను అలహాబాద్ హైకోర్టులో కేసెస్ నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఫోర్సిబుల్గా కన్వర్ట్ చేయలేదు, డబ్బిచ్చి ఎవరిని అలాగ మార్చడానికంటూ ప్రయత్నించలేదు. కానీ తప్పుడు సాక్షులను లేవనెత్తి తప్పుడు కేసెస్ వాళ్ళ మీద పెట్టారు. కానీ వాళ్లకు దానికి సంబంధించినటువంటి ఆర్గ్యూ చేసుకోవటం కానీ, అడ్వకేట్స్ను ఎంగేజ్ చేయటం కానీ ఇవన్నీ చేయాలి అంటే ఎంతో డబ్బుతో కూడినటువంటి విషయం. కానీ దీనికి సంబంధించి కొన్ని బేసిక్ అవగాహన కూడాను నేర్పించవచ్చు.
ఇంకొకసారి మా ఫ్రెండ్, ఆయన కూడాను ఎంఎల్ చదివాడు, అంటే మాస్టర్స్ ఇన్ లా చదివాడు. ఆయన ఏమన్నాడంటే, మనం రివెంజ్ తీసుకోనక్కర్లేదు, కానీ ఎవరైతే మన మీద తప్పుడు సాక్ష్యాలను లేవనెత్తి తప్పుడు కేసెస్ పెట్టారో అలాంటి వారి మీద మనం కూడా మన రైట్ ని ఉపయోగించి కేసెస్ పెట్టొచ్చు కదా. వాళ్ళ యొక్క ఉద్దేశం, కేసు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మనం కోర్టు చుట్టూ తిరగటం, లాయర్లకు ఫీజు పే చేయటం, ఇది ఒక మెంటల్ స్ట్రెస్ గా ఫీల్ అవ్వటం. అది కేసు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నడుస్తుంది, అంతకాలం మనకు మనశ్శాంతి ఉండదు ఇలా చేయాలి. కానీ ఎప్పుడైతే ఎవరైనా కొంచెం ఆలోచన పరంగా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ ఒక కేసు ఫైల్ చేశారనుకోండి, వాళ్ళు కూడాను కేసు కోర్టు చుట్టూ తిరగాలి, 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలి, అడ్వకేట్ను ఎంగేజ్ చేయాలి, డబ్బును వెచ్చించాలి. ఎప్పుడైతే ఇలాంటిది జరుగుతుందో కొద్ది మందికి కనీసం కనువిప్పు అవుతుంది. అయ్యో, మేము ఇలా చేయటం వల్ల వాళ్ళకు నష్టం కలిగిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకు కూడా నష్టం కలుగుతుంది కదా, మనకు కూడా స్ట్రెస్ వస్తుంది కదా, మనకు కూడా డబ్బు పెట్టవలసి వస్తుంది కదా, ఎందుకు ఇలా చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది ఏమని కొద్దిమంది అన్నారు. కానీ ఇవన్నీ ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? ఈ అఫెక్ట్ అయినటువంటి వారి తరఫున ఎవరు అడ్వకేట్ చేస్తారు? ఈ అడ్వకసీ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అది మనం చేయం. ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అయినా కూడాను దీన్ని మనం మర్చిపోతాం. హెల్త్ కేర్ గురించి, సోషల్ వెల్ఫేర్ గురించి, వల్నరబుల్ పీపుల్ గురించి, మార్జినలైజ్డ్ పీపుల్ గురించి, దళిత్ యొక్క సమస్య గురించి అది ఏదో ఆలోచిస్తే మనం అంబేద్కరిస్ట్ అని అంటారని, అంబేద్కర్ రైట్స్ అని అంటారని అలాగే చాలాసార్లు ఫీల్ అవుతారు. కానీ ఎంతో చేయడానికంటే అవకాశం ఉంది. నేను మరలా ఒకసారి రివ్యూ చేస్తాను. 7-8 పాయింట్స్ చెప్పేసిన తర్వాత 7వ పాయింట్, పీస్ మేకింగ్, రికన్సిలేషన్ అండ్ ప్రాఫిటిక్ కరేజ్ అని. చాలాసార్లు కాన్ఫ్లిక్ట్స్ ఉంటే, నేను ఇంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. కాన్ఫ్లిక్ట్స్ను రిజాల్వ్ చేయటం అన్నటువంటిది పీస్ మేకింగ్ అని అంటాం. అది చేయటానికంటూ విశ్వాసులు ఎంతగా ప్రయత్నించరు, చర్చెస్ కూడా అంతగా ముందుకు రావు. కొద్దిమంది ప్రయత్నించి సమాధానం తీసుకొని రావటం వల్ల ఇరువురు పార్టీస్ మధ్య పీస్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చాలా చాలా గొప్పగా, సంతోషంగా, సమాధానంగా 2 వర్గాల వారు కలిసిమెలిసి ఉండడానికంటూ ఎంతో అవకాశం ఉంది. నేను ఇంతకుముందు రువాండా గురించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను కలిసినటువంటి మా ఫ్రెండ్, అంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, కానీ నేను కలిశాను ఆయన్ను. ఆయన విశ్వాసి, స్టూడెంట్ మినిస్ట్రీలో ఒక లీడర్గా ఉండేవారు. ఆయనను నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ కౌన్సిల్కు కూడాను మెంబర్స్గా తీసుకున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా తీసుకుందనమాట. ఎందుకు తీసుకుందంటే, ఆయన ఎంతో తన ఇంటి వారిని 5 మందిని కోల్పోయిన తర్వాత కూడాను చంపినటువంటి వారిని క్షమించి వారి దగ్గరికి వెళ్ళి మనం ఇలా చేసుకోకూడదని మాట్లాడారు అన్నమాట ధైర్యంగా. ఆ తర్వాత వాళ్ళు మనసు మార్చుకున్నారు కొంతమంది. నేషనల్ రికన్సిలేషన్ కౌన్సిల్లో ఇలాంటి వ్యక్తులను కొద్దిమందిని తీసుకున్నారు, ఈయనను కూడా తీసుకున్నారు. ఆ విధంగా 2 వర్గాల మధ్య సామరస్యాన్ని కుదిర్చడానికి కూడా ఆయన ఎంతో తోడ్పడ్డాడు. ఇది దేవుని యొక్క పని. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయమే. ఇది చర్చ్ ఈస్ కాల్డ్ టు బి ఏ రికన్సైలింగ్ ప్రెసెన్స్, ప్రమోటింగ్ పీస్ రూటెడ్ ఇన్ ఇంజస్టిస్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. ఇంతకుముందే నేను చెప్పాను, ఒకసారి చదువుతారు ఎవరైనా? ఇంకొకరు కూడా ఈ వచనాన్ని చదవచ్చు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18, 19, 20. మత్తయి 5:9 ఎవరైనా చదువుతారా? మత్తయి 5:9 తెలుగులో చదవండి. మత్తయి 5:9 చదువుతున్నారా? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18. అది చాలు సిస్టర్. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18, 19, 20. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18, 19, 20. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. కొరింథీయులకు రాస్తూ ఈ మాట రాస్తున్నాడు. ఈ రికన్సిలేషన్ మినిస్ట్రీ అన్నటువంటిది దేవునితో సమాధానం ఎలాగ కలిగి ఉండాలో, ఒకరితో ఒకరు ఎలాగ సమాధానం కలిగి ఉండాలో అన్నటువంటి విషయం రాస్తున్నాడు. దీంట్లో మనల్ని అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అని కూడాను, క్రీస్తు పరంగా మనం రాయబారులం అన్నటువంటి మాట కూడాను ఇక్కడ వాడుతున్నాడు. కాబట్టి ఇది చేయవలసినటువంటిది ఎంతో ఉంది. ఇప్పుడు కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా చూస్తే కొన్నిసార్లు అవి ఈగో వలన జరుగుతున్నాయి, కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల జరుగుతున్నాయి. రికన్సిలేషన్ చేసేటువంటి వాళ్ళే లేరు కాబట్టి అవి ఇంకా పెచ్చు పెరిగిపోతూ ఉంటున్నాయి కూడా. రికన్సిలేషన్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్లీ సో ఇంపార్టెంట్, నేషనల్లీ సో ఇంపార్టెంట్, ఈవెన్ లోకల్లీ ఆల్సో సో ఇంపార్టెంట్. స్థానికంగా కూడా అది ఎంతో అవసరం. 8వ పాయింట్ నేను చెప్పిన తర్వాత ఒకసారి రివ్యూ చేస్తాను. ఇంటర్సెషన్ అండ్ సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ నేషన్స్. ఇక్కడ నేను ఇంతకుముందు ఇర్మయా 29ని కోట్ చేశాను. మొదటి తిమోతి 2:1 నుండి మనం చదివాము, కొన్ని వచనాలు చదివాము. ఎవరైనా ఇర్మయా 29:7 చదువుతారా? 29:7. ఇర్మయా 29:7. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. చాలండి, మొదటి భాగం చదవండి మళ్ళీ ఒకసారి. మొదటి భాగం. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును. అది క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. హైదరాబాద్ క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటాం. హైదరాబాద్లో గొడవలు జరుగుతుంటే మనం కూడాను చాలా భయంతో ఉంటాం, సింపుల్గా చెప్పాలంటే. ఆంధ్రప్రదేశ్ క్షేమంగా ఉంటే, శాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే విశ్వాసులు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఆ శాంతి, భద్రత, ప్రశాంతత కోసం మనం ఏం చేయగలం? హైదరాబాద్లో లేదా ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ ఉంటే, ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ గురించి వింటున్నాం. ఒక ఫ్యామిలీ ఈ మధ్య మా దగ్గరకు వచ్చారన్నట్టు ఢిల్లీ నుండి. వాళ్ళు జైపూర్ కానీ అటు హైదరాబాద్ కానీ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. పొల్యూషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. ఒక్కోసారి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని. మేము కొంతకాలం చివర్లో ఢిల్లీలో చాలా సంవత్సరాలలో కొంతకాలం నిజాముద్దీన్ స్టేషన్కు దగ్గరగా ఉన్నాం. ఆ వింటర్ టైంలో రాత్రి నాకు మిడ్నైట్ కూడాను కొంచెం ఆ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చేలాగా నేను సెన్స్ చేసి మేల్కొనేవాడిని. పొల్యూషన్ అంత ఎక్కువగా ఉంది కాబట్టి, సిటీ లోపల ఉన్నాం కాబట్టి. సిటీ పొల్యూషన్ తగ్గిపోతే విశ్వాసులు కూడాను వాళ్ళు కూడాను పొల్యూషన్ తగ్గిపోయినట్టే లెక్క. కానీ చర్చెస్ ఆలోచిస్తాయా పొల్యూషన్ గురించి? అది గవర్నమెంట్ బాధ్యత అని అనుకుంటుంది, కానీ మనం ఏం చేయగలము అని ఆలోచించదు. మనం ఒకవేళ ఒక్క డ్రైనేజ్ ఏరియా కొంచెం క్లీన్ చేయగలమా? చాలాసార్లు ఎవరో అవిశ్వాసులైనటువంటి వారు కొద్దిగా సోషల్ వర్క్ చేస్తూ ఉంటుంటారు. నలుగురికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది, చాలా రోజుల నుండి వెహికల్స్ ఇటు వస్తూ ఈ మార్గంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, మనం కొంచెం ఏదైనా చేస్తామని కొద్దిగా ఖర్చు చేసి ఒక 10 మంది కలిసి ఆలోచించి, అలాగ చర్చి అనుకుంటే 10 మంది కాదు కదా, 50-100 మంది ఉంటారు. ఎన్ని చర్చ్ వస్తున్నాయి? ఎన్నో ఉన్నాయి. గుంటూరులో నేను ఒకసారి విన్నది ఏంటంటే, గుంటూరు చుట్టుపట్ల ఉన్నటువంటి సరౌండింగ్స్ తీసుకుంటే 2200 చర్చెస్ ఉండినాయి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేబీ ఒక 4-5 years క్రితం మాట. అన్నీ అనుకుంటే ఎంతో చేయొచ్చు, సమాజానికి మేలుకరమైనటువంటి పనులు ఎన్నో చేయొచ్చు. ప్రతిసారి గవర్నమెంట్ మీదే డిపెండ్ అవ్వనక్కర్లేదు, కానీ అవి చేసి చూపిస్తే అరే వీరు
సమాజానికి తోడ్పడేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారా అనేటువంటి ఆలోచన ప్రజలకు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మీరు అనొచ్చు, కొద్దిమంది అనొచ్చు, మరి ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, ఎన్ని హాస్పిటల్స్ పెట్టారు, ఇన్ని చేసి ఇంత సేవ చేసినా కూడా మనకు వ్యతిరేకత ఉంది అంటే, వ్యతిరేకత అలాగా పెరుగుతూ ఉంది. కానీ మనం చేసేటువంటి ఈ మంచి పనులు కూడా తప్పనిసరిగా మనం చేయాలి. ఇలాగా చర్చెస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంటే మిషనల్ చర్చ్గా ఉంటాయి. మిషనల్ చర్చ్గా ఉండేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యమైనటువంటి ఒక సంఘంగా ఉంటూ, అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సమస్యలలో కూడాను జోక్యం చేసుకుంటూ, వాటి గురించి ఆలోచిస్తూ, వాటి గురించి ఎలా రిడ్రెసల్ అంటాం, అనగా ఆ సమస్యను పరిష్కారానికి తోడ్పడాలో మా చర్చి యొక్క మెంబర్స్కు నేర్పిస్తూ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నటువంటి చర్చిని మిషనల్ చర్చి అని పిలుస్తారు. అలాగా మిషనల్ చర్చెస్ కూడాను ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో ఎంతో ఇన్ఫ్లుయెన్షియల్గా పనిచేసాయి. చాలాసార్లు చర్చెస్కు అలాంటి ఆలోచన ఉండదు కాబట్టి అవి ఇన్ఫ్లుయెన్షియల్గా పనిచేస్తూ ఉండవు. మనం హిస్టరీ నుండి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. మీరే కొన్ని చెప్పారు. నినెవే గురించి చెప్పారు. యోనా ఒక్కడే వెళ్ళినప్పటికీ గొప్ప మార్పును దేవుడు యోనా యొక్క ప్రకటన ద్వారా తీసుకొని వచ్చాడు. ఈజిప్ట్లో వాళ్ళందరినీ కూడా దేవుడు 7 సంవత్సరాలు కరువు కాలంలో సంరక్షించి కాపాడాడు, యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా. అలాగే కోరెష్ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు పర్షియా దేశంలో. మరి తర్వాత మొర్దెకై ద్వారా రాజుకు సంరక్షణ వచ్చింది పర్షియా దేశంలో. తర్వాత మొర్దెకై కూడాను అధికార స్థాయిలోకి తీసుకొని పోబడ్డ తర్వాత తప్పనిసరిగా మొర్దెకైలో ఎన్నో రిఫార్మ్స్, సంస్కరణలు రావడానికంటూ వీలై ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒకతను, అంటే ఫ్రెండ్ అంటే మా ఇంటికి చాలాసార్లు గెస్ట్గా కూడా వచ్చారు, కృష్ణయ్య గారు కూడా బాగా తెలుసు. వినోద్ రామచంద్ర అని చాలా పుస్తకాలు కూడా రాశాడు. ఆయన ఒక మాట అనేవాడు మా ఇంటికి వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్నప్పుడు, నేను గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని చర్యలు, కొన్ని డెసిషన్స్ను విమర్శిస్తూ మెయిన్ లైన్ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాశాను. నన్నెవ్వరు యాంటీ నేషనల్ అనలేదు, గవర్నమెంట్ కూడాను నన్ను ఏం అనలేదు, నన్ను అరెస్ట్ కూడా చేయలేదు. కానీ నేను రాసినటువంటి క్రిటికల్ ఆర్టికల్స్ను గవర్నమెంట్ చదివింది, కొన్ని వారు పాజిటివ్గా తీసుకున్నారు అని అన్నాడు అనమాట. ఈ కాలంలో ఎంతో మంది విశ్వాసులకు దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ న్యూస్ పేపర్స్లో ఒక పరిపాలనా విధానం మీద ఆర్టికల్స్ రాసేటువంటి వాళ్ళను నేను ఎక్కువగా చూడలేదు. ఒక సిస్టర్ ఆమె కోటగిరి అనే చోటుకు వచ్చి మరి జర్నలిజం సంబంధించినటువంటి టాక్స్ ఇచ్చింది. ఎందుకంటే షీ వాజ్ ఏ జర్నలిస్ట్, షీ వాజ్ వర్కింగ్ ఫర్ ద హిందూ. చిల్డ్రన్ ఆ ఎడిషన్ ఆర్టికల్స్ వాటిని కొంచెం ఆమె ఎడిట్ చేస్తూ రాసేది. అక్కడక్కడ కొద్దిమంది ఉన్నారు, కొంచెం మంచి ఆర్టికల్స్ రాసే వాళ్ళు ఉన్నారు. నేను ఈ మధ్య కూడా కొన్ని మంచి ఆర్టికల్స్ చదివాను, అవి బిలీవర్స్, కానీ చాలా తక్కువ. ప్రాబబ్లీ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 0.001% ఏమో క్రిస్టియన్స్లో ఇలాగ ఆలోచించి మంచిగా రాసేటువంటి వాళ్ళు. సంఘంలో ఉన్నటువంటి మామూలుగా ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీటిలో ఏదైనా ఒక చోట ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటే, చాలా అన్హైజెనిక్ కండిషన్స్లో ఏదైనా ఒక ఏరియా ఉంటే దాన్ని ఫోటో తీసి అలాగ పెడుతూ ఉంటే, లేదా లెటర్స్ టు ద ఎడిటర్స్లో రాస్తూ ఉంటే గవర్నమెంట్ చర్యలు తీసుకున్నటువంటి కేసెస్ చాలా చూస్తాం. కానీ క్రిస్టియన్స్ ఎంతమంది అలాంటివి చేస్తారు, అలా ఫోటోలు తీసి పెడతారు, అలాంటి సమస్యలు ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తారు, లెటర్స్ టు ద ఎడిటర్ ద్వారా గవర్నమెంట్కు రాస్తారు. రాసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మిషనరీ చర్చ్ గురించి ఒక చిన్న మాట చెప్పి నేను స్టాప్ చేసి ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతాను. మిషనరీ చర్చ్ అన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తుంది, పరిష్కారం విషయంలో ప్రయత్నిస్తుంది, ప్రయత్నించేలా మెంబర్స్ని చేస్తుంది. అలా చేయటానికి ఎన్నో విధానాలు కూడా పాటించవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే కొన్ని చర్చస్ అలా చేయటం చూశాను. కాబట్టి వారు ఒక సమస్య గురించి పరిష్కారంకి డిస్కషన్ గ్రూప్ని పెట్టి డిస్కస్ చేస్తారు. బయట వాళ్ళను కూడా పిలవచ్చు, ఎక్స్పర్ట్ను కూడా పిలవచ్చు, చర్చి ప్రెమిసెస్ను అందుకు వాడుకోవచ్చు.
ఇలాంటి సొసైటీకి సమాజానికి చెందినటువంటి ఒక సమస్య గురించి డిస్కస్ చేస్తారు అని అంటే బయట వాళ్ళు కూడా వస్తారు. మనం చాలాసార్లు ఎలా ఫీల్ అవుతామంటే వాళ్ళు రాగానే వాళ్ళకి సువార్త చెప్పాలి, కరపత్రిక ఇవ్వాలి, వాళ్ళకు న్యూ టెస్టిమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇలాగా అని ఆలోచిస్తాం. కానీ న్యూట్రల్గా కూడా ఆలోచించడం కొన్ని సమయాల్లో అవసరం. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే తర్వాత మనం ట్రాక్ ఇవ్వచ్చు, బైబిల్ ఇవ్వచ్చు, సువార్త చెప్పొచ్చు, టెస్టిమోనీ షేర్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ మిషనల్ చర్చ్గా మనం ఒక లోకల్ ఇష్యూని ఎందుకు టేకప్ చేయకూడదు, దాని గురించిన డిస్కషన్, దీన్ని ఎలా పరిష్కరించవచ్చు, దీనికి కావాల్సిన ఆర్థిక వనరులు ఎలా సంపాదించవచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, దీనికి మనకున్నటువంటి అధికారం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించడానికి ఒక డిస్కషన్ గ్రూప్ పెట్టవచ్చు. ఒక పర్మనెంట్ డిస్కషన్ గ్రూప్ను కూడా పెట్టి, అది జనరల్ డిస్కషన్ గ్రూప్, యూ ఇన్వైట్ అదర్ పీపుల్ ఆల్సో, నాన్ చర్చ్ మెంబర్స్ ఆల్సో, అనే రెగ్యులర్ బేసిస్, లైక్ వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ 2 months అలా చేయొచ్చు. ఏదైనా సొసైటీకి ఉపయోగపడుతుంది ఇది చేస్తే, ఈ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తే అని. కొంతమంది లైబ్రరైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరైనా వెళ్ళి చదవచ్చు. అక్కడ కొన్ని న్యూట్రల్గా కొన్ని ఉపయోగకరమైనటువంటి పుస్తకాలు పెడతారు. ఆ చర్చెస్ పెట్టినటువంటివి ఉన్నాయి. దే ఎస్టాబ్లిష్ ఏ రీడింగ్ రూమ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎనీబడి, జనరల్ బెనిఫిట్. మామూలుగా క్యాథలిక్స్ ఇలాంటివి చేస్తూ ఉంటుంటారు, కానీ ప్రొటెస్టెంట్ చర్చెస్, ముఖ్యంగా ఇవాంజలికల్స్ చేయటం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంటుంది. అలా చేయటం వల్ల మనం దగ్గర అవుతాం ఇతరులకు, మనం కూడా నేర్చుకుంటాం ఈ ప్రాసెస్లో, మనం కూడా తోడ్పడతాం సొసైటీని మార్చడానికి కోసం. ఇలాగా ఎన్నో విధాలుగా చేయొచ్చు. అఫ్కోర్స్ మన ఇండియా యొక్క ఫ్రీడమ్ మూమెంట్లో కానీ, మనం తర్వాత ఈ ఫ్రీడమ్ మూమెంట్ కోసం మనం తోడ్పడాలి అనేటువంటి ఆలోచన ఇచ్చినటువంటి వాళ్ళలో కూడా విశ్వాసులు ఉన్నారు. అలాగా అఫ్కోర్స్ ఇంకా మనం సతీ గురించి, తర్వాత విలియం కేరీ గురించి, ఇవన్నీ వీటన్నిటి గురించి మనం చాలా వినే ఉంటాం. ఎందువల్ల ఇండియన్ గవర్నమెంట్ 200th ఆయన యొక్క బర్త్ సెంటనరీ సంబంధించినటువంటి స్టాంపును రిలీజ్ చేసిందంటే ఆయన యొక్క సర్వీసెస్ రికగ్నైజ్ చేసిందే కాబట్టి గవర్నమెంట్ అలా చేసింది. అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ చేస్తుందో లేదో అదే తర్వాత సంగతి, కానీ గవర్నమెంట్ చేయగలిగింది అలాగా. సో మనం చేసేటువంటి పని, చర్చెస్, లోకల్ చర్చెస్ చేసే పని, మెంబర్స్కు ఇలాంటి ఆలోచనను ఇన్కల్కేట్ చేయటం వల్ల, వారు చేయగలిగినటువంటి పని వల్ల మనం లోకల్గా కానీ దేశంలో కానీ అభివృద్ధికి తోడ్పడినటువంటి వారం అవుతాం. నేను బ్రాడ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగొచ్చు, ఏదైనా సలహాలు ఉంటే కూడా చెప్పచ్చు. అది నా టైం కూడా ఎక్సీడ్ అయినట్టు 12 దాటిపోయింది. బట్ మేబీ విత్ ద పర్మిషన్ ఆఫ్ దోస్ హు ఆర్ లీడింగ్ ద ప్రోగ్రామ్, 5 minutes. మామూలుగా ఫేస్ టు ఫేస్ అయితే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టము. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి అంత ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్.